ఇది మన దేశం, ఇది మన దేశం, ఇది మన దేశమురన్న, ఇది స్వర్గము కన్నా మిన్న. ఇది మన దేశం, ఇది మన దేశం, ఇది మన దేశమురన్న, ఇది స్వర్గము కన్నా మిన్న. ఇది మన దేశం. చెప్పండి అందరూ. నా దేశం భగవద్గీత, నా దేశం అగ్ని పునీత సీత. అవతల నోరు, అంతవరకు నో హోరు. డోంట్ మేక్ దిస్ ఇస్ లైక్ ఎ సీ షోర్. ఏదిలాగా పక్షుల్లాగా పెట్టేస్తే యా యా ఓకే యా యా అని తినేస్తుంది. మన పరిస్థితి ఏమవుతుందంటే ఇలాంటి మీటింగులు ఉండవు, మీటింగ్ తర్వాత ఈటింగ్ ఉండదు. ఓ మసీదు గోడ మీద ఉచ్చపోయలేవు నువ్వు, ఓ గుడి కూల్చేస్తావరా గండుగా, ఓ అని ఆ గొర్రెకి ఇవ్వండి. ఇప్పుడు చూడండి మెలికలు ఎన్ని మెలికలు తిరుగుద్ది అంటారు, రగులుతుంది మొగలిపోతా అని తిరుగుతుంది. జస్ట్ పైన ఓం కింద డామ్. మా వాడు పవర్లెస్ టవర్లెస్ క్లెవర్లెస్. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్నదే కచ్చి, మనకు ఉండాల్సిందే నిక్కచ్చి. నేను చెప్పే నిజం పచ్చి. అందుకే వరంగల్ వచ్చి డబలో, అందుకే అక్కడ సంఖ్య డబలో. నేను బోను, ఓకే నేను ఇస్తాను నా టోను. ఓకే థాంక్యూ, ధన్యవాదాలు ధన్యవాదాలు. జూను ఓకే ధన్యవాదాలు గురుజీ. మాస్టర్ సార్ గాను. ఓకే ఓకేనా గురుజీ. ఐ మీన్ యువర్ జోన్. ఓకే ఇప్పుడు షిఫ్ట్ తర్వాత గిఫ్ట్, అక్కడ ఉంది లిఫ్ట్. ఒక్క మగాడు. మన లెఫ్ట్ అయితే లెఫ్ట్, రైట్ అయితే రైట్. మన ప్రోగ్రామ్ మాత్రం స్ట్రైట్. వీల్ హ్యావ్ టు రెడీ టు ఫైట్. వైశ్యకర్మ స్వభావ్యం. కృషి గోసేవని చెప్పలే కృష్ణుడు, గోరక్ష. ఈ పదం ఎవరికి చెప్తాడండి? మీరు గోమాత పని మీదే ఉండండి, మేమేం సపోర్ట్ చేయాలి మేము చేస్తాం. మీరు అదే పని మీద ఉండండి. అది మానేసి ఏం వండుతున్నా పుచ్చిపోయిన వంకాయలు. అందుకని మీరు చెవులు తెరవండి, నోరు మూయండి. ఇలా వేసాను, ఇలా వేపడం, ఇలా మేపడం, ఇలా వేపడం, ఇలా మేపడం, ఇలా వేపడం. అక్కడ పాము ఉందని చెప్తాం కదా, అలాగే అక్కడ మరక ఉందని చెప్పాలి. అన్ని మతాల సమానుడు. కొత్త చెప్పులు 700. రామపహత్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హనుమానంజనాసూనో వాయుపుత్రో మహాబల రామేష్టపల్గుణ సక పింగాక్షో అంతవిక్రమ ఉదతిక్రమణశ్చైవ సీతా శోక వినాశక లక్ష్మణ ప్రాణధాత చ దశగ్రీవశ్చ దర్ప ద్వాదశైతాని నామాని కపీంద్రస్య మహాత్మన స్వాపకాలే పడయ నిత్యం యాత్రాకాలే విశేషత సర్వత్ర ముత్తుబైన్నాస్తి సర్వత్ర విజయీ భవేత్. అందరూ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. శ్రీ భద్రకాళి మాయకి, జగన్నాథ్ బలదేవ్ సూత మహారాణికి, శ్రీ గోవిందా స్వామి భగవాన్కి, వరంగల్ భక్త బృందకి, అభయ విజయ ఆంజనేయ స్వామికి గోవిందా. సరదాగా ఓ చిన్న కథ చెప్తాను. అమ్మ మీ చెవులు మాత్రం వాడాలి, నోరు వాడద్దు ప్లీజ్. నేనా డోర్ అవతల నోరు, అంతవరకు నో హోరు. డోంట్ మేక్ దిస్ ఇస్ లైక్ ఎ సీ షోర్. ప్లీజ్ బీ కేర్. ఒక సందర్భంలో మర్యాద రామన్న గారి దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి, సార్ మా ఇల్లు చాలా ఇరుగ్గా ఉంది సార్ అన్నాడు. ఎవరెవరు ఉంటారు ఇంట్లో అన్నాడు. నేను, మా ఆవిడ, 2 పిల్లలు, 2 ఎడ్లు, ఒక ఆవు ఉంటుంది అన్నాడు. అవునా, సరే ఇదిగో నువ్వు మీ ఇంట్లో 2 ఎడ్లు కట్టేసి వారం తర్వాత రా, ఎలా ఉందో చెప్పు అన్నాడు. అసలే ఇల్లు ఇరుగ్గా ఉందని వచ్చాడు. వాడికి 2 ఎడ్లు ఇంట్లో కట్టేస్తే అది పేడేస్తుంది, ఎత్తాలి, గొడవ గోష్ఠి. మరి పెద్ద ఆయన చెప్పాడు, ఇంకేం తప్పదు. వాడు విన్నాడు, ఉన్నాడు. వారం తర్వాత వచ్చాడు. ఎలా ఉంది ఇల్లు అన్నాడు. చాలా ఇరుగ్గా ఉందండి, ఇంకా ఇరుకైపోయి చాలా ఇబ్బందిగా ఉందండి అన్నాడు. సరే ఒక ఎద్దు తీసేయి, మళ్ళీ వారం తర్వాత రా అన్నాడు. ఒక ఎద్దు బయట ఎట్టాడు. వారం తర్వాత వచ్చాడు. ఎలా ఉందంటే కొంచెం ఫ్రీగా ఉందండి అన్నాడు. మళ్ళీ ఇంకో వారం ఈ రెండో ఎద్దు కూడా తీసేసి
మళ్ళీ వారం తర్వాత వచ్చి చెప్పు అన్నాడు. రెండో ఎద్దు కూడా తీసేసి వాడు వారం తర్వాత వచ్చి ఇప్పుడు ఎలా ఉందండి, ఇల్లు చాలా విశాలంగా ఉందండి. ఈ పిండాకుడు అదే ఇల్లు. ఆడు ముందు కంప్లైంట్ ఏంటి, ఇప్పుడు ఏమంటున్నాడు వీడు, ఎక్కడి నుంచి వచ్చింది విశాలం, సాగుద్దా, అదే రబ్బర్ బ్యాండా? ఇదంతా ఎందుకు చెప్తున్నాను నేను, ఎందుకు చెప్తున్నా అంటే మనం ఇప్పుడు మనకున్న వనరుల్ని మనకున్న వ్యక్తుల్ని వాడుకునే మన ఇంటిని బాగు చేసుకోవాలి, సర్దుకోవాలి. దానికోసమే ఎన్నో సంస్థలు పనిచేస్తున్నాయి, ఎందరో వ్యక్తులు కష్టపడుతున్నారు, ఎన్నో త్యాగాలు చేశారు. అదే కోవలో అదే క్రమంలో అభయ హిందూ సేన ఇప్పుడు అదే పని చేస్తుంది. అభయ హిందూ సేన మొట్టమొదట 2 ఏళ్ల నాడు 2024 జూన్ 16 అమ్మవారి పాదాల దగ్గర విజయవాడలో కృష్ణా తీరాన ప్రారంభించడం జరిగింది. ప్రథమ వార్షికోత్సవం తిరుపతి వెంకన్న పాదాల దగ్గర, ద్వితీయ వార్షికోత్సవం కింద చూసుకో పైన మన తెలంగాణలో మన భద్రకాళి అమ్మవారి యొక్క పాదాల దగ్గర, మన వరంగల్లో, మన హనుమకొండలో మనం ఈ కార్యక్రమాన్ని ఈ ట్రై సిటీలో చేసుకోబోతున్నాం. మన ద్వితీయ వార్షికోత్సవానికి స్థల నిర్ణయం జరిగింది. ఒక వారం తర్వాత కన్ఫర్మేషన్ వచ్చాక మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఓర్పుతోనే చెయ్యాలి, లేకపోతే మార్పు రాదు. మనం చూస్తున్నాం మన దేశంలో గత 12 ఏళ్ల క్రితం మన పరువు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, మన విలువ దేశాల్లో, ఇతర దేశాల్లో, మన దేశంలో. ఇప్పుడు మాట్లాడాలి, కానీ ఇక్కడ మాట్లాడకూడదు, ఇతర వ్యక్తులతో మాట్లాడాలి. మన ఇంటి పక్కన వాళ్ళతో మాట్లాడాలి, మన అపార్ట్మెంట్లో పక్కన అపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడాలి, మన బంధువులతో స్నేహితులతో మాట్లాడాలి. మాట్లాడి ముఖ్యంగా మన ఆడపిల్లలు, కేవలం తెలంగాణలో ఈ 10 ఏళ్లలో దాదాపు 32,000 మంది పైన ఆడపిల్లలు ఎత్తుపోయారు. 32,000 మంది ఆడపిల్లలు రికార్డెడ్గా ఎత్తుపోయారు. గూగుల్ కూడా చెప్తుంది. రికార్డు కాకుండా ఇంకెంతమందో తెలియదు. దేశవ్యాప్తంగా లక్షల మంది. ఈ లక్షల ఆడపిల్లల గర్భాల నుంచి ఓ శివాజీయో శంభాజీయో రావాల్సి ఉండే, కానీ ఇప్పుడు వాళ్ళ జీవితాలు నలిగిపోయి నాశనం అయిపోయి, వాళ్ళ శరీరాలు అమ్మబడి నరకబడి ఛిద్రమైపోయి రకరకాలుగా మతం మార్చబడి ఎన్నో అయిపోయి ఉంటాయి. వాళ్ళందరినీ అమ్మా నాన్న ఎందుకు అన్నారు, ఎవడో వచ్చి ఎత్తుకుపోయి ఈ పిల్లని అమ్మేసి ఓ స్లేవ్ కింద నాశనం అయిపోవడానిక. కానీ అలా ఎందుకు జరుగుతుంది, మనం వాళ్ళకి ఏం చెప్పకపోవడం వలన. ఏం చెప్పాలి మనం, కట్టు, బొట్టు, జుట్టు, ఈ 3 చెప్పలేదు మనం. మన ఆడపిల్లలు చెడ్డపిల్లలు కాదు, కానీ మనం ఏం చెప్పకపోవడం వల్ల వాళ్ళు చెడ్డోళ్ళు అయ్యారు. మనం ఎక్స్ప్లెయిన్ చేయలేదు, అందుకని ఎవడో వచ్చి ఎక్స్ప్లాయిడ్ చేశాడు. ఏం చేశాడు, ఎక్స్ప్లెయిన్ చేస్తే ఎక్స్ప్లాయిడ్ అవ్వరు కదా. ఇలా ఎక్స్ప్లాయిడ్ అవ్వడానికి వాళ్ళు ఎంచుకున్నటువంటి మార్గం ఏమిటంటే హేతువాదం అని. హే ఏంటి ఈ రోజుల్లో కూడా ఈ బుట్లు ఏంటి ముసల్దానిలాగా అని ఒక విధమైనటువంటి యావగింపు తీసుకురావడం. ఆ తర్వాత ఈ చక్కగా ఉండే పిల్ల ఎక్స్ప్లెయిన్ లేదు కాబట్టి ఎక్స్పోజ్కి వెళ్తుంది, తర్వాత ఎక్స్ప్లాయిడ్ అయిపోతుంది. పూర్వం మనం మన జాతి స్త్రీల గురించి గొప్పగా చెప్పుకున్నాం, ఇప్పటికీ అలాంటి గొప్ప వాళ్ళు ఉన్నారు. అలా మనం పూర్వం చెప్పుకున్న వాళ్ళలో ఒక సావిత్రి ఉంది, ఓ సుమతి ఉంది, సూర్యుడిని 3 రోజులు ఆపేసిన తల్లి. కానీ ఇప్పుడు తరం ఆడపిల్లలకు తెలుసా వాళ్ళు ఎవరు, ఎందుకు తెలియదు, అమ్మలకే తెలియదు కాబట్టి. శ్రీ నారాయణ రెడ్డి గారు ఏం చెప్పారు చెప్పండి అందరూ, నా దేశం భగవద్గీత, నా దేశం అగ్ని పునీత సీత, నా దేశం సంస్కార గంగా, నా దేశం కరుణాంతరంగా. ఇది ఎవరికి తెలుసు,
ఏమన్నా అంటే బాగుండదు. ఎంతమంది గంగా గంగా అంటూ స్నానం చేస్తున్నాం మనం? ఏదో బెంగతో స్నానం చేస్తున్నాం. ఉన్నారు, లేరని కదా, అలాంటి వాళ్ళు కాబట్టి ఇక్కడ రారు కదా. మన పిల్లలకి ఏం నేర్పిస్తున్నాం మనం? నేర్పిస్తాం. తినే ముందు ఎంతమంది బ్రహ్మార్పణం చెప్పి అన్నపూర్ణ సదాపూర్ణే చెప్పి ఎంతమంది తింటున్నారు? ధన్యవాదాలు. అలా కాకుండా ఏదో గేదెల్లాగా పక్షుల్లాగా పెట్టేస్తే యా ఓకే యా యా అని తినేస్తుంది జంతువుల్లా. అలా కాకూడదు. మన పిల్లలకు కూడా నేర్పించాలి. ఎక్కడ పడితే అక్కడ రోడ్ల మీద కూర్చోండి సార్, నా కూర్చో. ఎక్కడ పడితే అక్కడ రోడ్ల మీద నమాజులు చేసేటువంటి వ్యక్తులు ఈ దేశంలో దండిగా ఉన్నారు. అది వాళ్ళ హక్కుగా వాళ్ళ బుక్ చెప్పినట్టు వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటారు. కానీ మనం బొట్టు పెట్టుకోవడానికి ఆలోచిస్తున్నాం. ముస్లిమ్స్ చిన్న పిల్లలు, సంఖలో ఉండే పిల్లలకు కూడా వాళ్ళు టోపీ పెడుతున్నారు. స్కల్ క్యాప్, హిజాబు, బుర్కా. మనం మారకపోతే మన పరిస్థితి ఏమవుతుందంటే, ఇలాంటి మీటింగులు ఉండవు. మీటింగ్ తర్వాత ఈటింగ్ ఉండదు, ఓన్లీ బీటింగే ఉంటుంది. బంగ్లాదేశ్లో 71లో పాకిస్తాన్ నుంచి దాన్ని సెపరేట్ చేసినప్పుడు పాకిస్తాన్ వాళ్ళే ఆ బంగ్లాదేశ్లో 30 లక్షల మంది ముస్లింలను చంపేశారు. వాళ్ళు ముస్లిమ్సే, కాకపోతే షియాలు సున్నీలు. హిందువుల్ని వేలాదిగా లక్షలాదిగా చంపేశారు. పాకిస్తాన్ బంగ్లా పుట్టిన 2 సందర్భాల్లో కనీసం 40 లక్షల మంది హిందువులు చంపేశారు. ఊచకోత బోల్డెన్ ఎవిడెన్స్లు కూడా ఉన్నాయి ఫోటోల రూపంలో. ఇప్పుడు అలాంటిది రిపీట్ చేయాలని వాళ్ళు చాలా కోరికగా ఉన్నారు, సిద్ధంగా ఉన్నారు. కోరిక మాత్రమే కాదు, దానికి రుజువు ఏంటి అంటారేమో. ప్రతిసారి కత్తితోనే చేయాలని అనుకోరు వాళ్ళు. వాళ్ళు కత్తి కర్ర కంటే బుర్ర ఎక్కువ వాడుతున్నారు. మీరు గమనించాలి. IVF సెంటర్ అంటే తెలుసా? దేనికది? అవునా? ఫెర్టిలిటీ సెంటర్ దేనికి? పిల్లలు పుట్టిన వాళ్ళ కోసం. అవన్నీ వీధి కోటి ఎందుకు వస్తున్నాయి? ఎవరి కోసం వస్తున్నాయి? దాంట్లోకి వెళ్ళేది ఎవరు? హిందువులేనా? ముస్లింలు ఎవరు అందులోకి వెళ్ళట్లేదే. నీకు ఒక్క పిల్లోడు పుట్టడు 13 ఏళ్ళు అయినా 15 ఏళ్ళు అయినా. ఎందుకని? నీ తిండి సరిగా లేదు, నీ జీవితం సరిగా లేదు, నీ ఆలోచన, నీ ధారణ సరిలేదు. మరి వాళ్ళు ఇక్కడ ఆడవాళ్ళ గర్భాలను నాశనం చేయడానికి లేదు, ఆడవాళ్ళ గర్భంలో వారి విత్తనాలు వేయడానికి సిద్ధంగా ఉండి ఆల్రెడీ చాలా చేశారు. చాలా అంటే చాలా చేశారు, ఇంకా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఒక్క చిలుకూరులో గరుడ ముద్ద బ్రహ్మోత్సవాల్లో ఆ ధ్వజం ఎగరేసినప్పుడు ఆ గరుడ ముద్ద కోసం 2 లక్షల మంది ఆడవాళ్ళు వచ్చారు. అంటే ఎంత ఇబ్బందికర స్థితిలో ఉందో హిందూ సమాజం మీరు ఆలోచించండి. ఎక్కడ ఏ ముస్లిము ఆ స్త్రీ కూడా పిల్లలు పుట్టలేదని ఎక్కడ తిరగట్లే, కంటూనే ఉన్నారు. వాడు ఎవడో ఒకడు చెత్త వేసుకెళ్ళే రిక్షా లాంటి వాహనం, అందులో 4 ఉన్నారు, కింద 3 ఉన్నారు. ఎక్కడ ఉంటావు అంటే ఈ ఫ్లైఓవర్ కింద ఉంటాడంట. ఎంతమంది సంతానం? 7. అదే పని మీద ఉన్నాడు. మనం అపార్ట్మెంట్ ఉంటుంది, ఉద్యోగం డిపార్ట్మెంట్లో ఉంటుంది, కానీ మనం లింగుమని ఒక్క లింగానికి అనడానికి ఆలోచిస్తూ ఉంటారు. ఆ ఒక లింగం కూడా బోడి లింగమే అంటాడు. మన వాళ్ళు కనే విషయంలో పూరుగా ఉన్నారు, తినే విషయంలో పూరుగా ఉన్నారు, వినే విషయంలో పూరుగా ఉన్నారు. ఇంకెందులో మనం రిచ్గా ఉన్నాం? మన జీవితాలను తగలేసుకునే దాంట్లో రిచ్గా ఉన్నాం. అపార్ట్మెంట్ కొందామా, స్థలం కొందామా, సైట్ కొందామా, పొలం కొందామా? మీరు గమనించాలి, నువ్వెన్ని కొన్నా ఇవన్నీ కూడా వాళ్ళ కోసమే కొంటున్నావు. నువ్వు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఆడపిల్లకి గోరింటాకు పెట్టాలి, ఎవరు పెట్టాలి? అమ్మ పెట్టాలి. చూసారా ఆన్సర్? ఏం పేరమ్మా మీ పేరు? లలితాంబిక గారు. గట్టిగా. ఆడపిల్లకి అమ్మ పెడుతుందా?
పక్కింటి వాళ్ళు పెడుతున్నారా గోరింటాకు? ఎవరో అబ్దుల్లా వచ్చి పెడుతున్నాడు. వాడు గోరింటాకు ఒకటే పెట్టట్లే, వాడి శరీర భాగాల్లో ఎన్నో పెడుతున్నాడు పెళ్ళికి ముందే. చీర ఎవరు కట్టాలి? ఒక ఆడపిల్లకి అమ్మ, కాకపోతే పెద్దమ్మో చిన్నమ్మో కట్టాలి. ఎవడో అబ్దుల్లా వచ్చి చీర కొడుతున్నాడు, చెయ్యి అక్కడెక్కడో వేసి, దానికి మళ్ళీ 10,000. అంటే అబ్దుల్లా తప్పేమన్నా ఉందా? వాళ్ళని లోపల పిలిచిన లోఫర్గాళ్ళు ఎవరో. అందుకని కొత్త చెప్పులు నా 700. ఎందుకు చెప్పాను? అన్ని మతాలు సమానం అంటే చెప్పు తీసి కొడతా అని చెప్పడానికి. ఇలా చెప్పినా సిగ్గు రావట్లే. అన్ని మతాలు సమానం అనే దరిద్రులు కేవలం హిందువుల్లో మాత్రమే ఉంటారు. నిరూపించండి, 10 లక్షలు ఇస్తాను భద్రకాళి సాక్షిగా, 10 lakhs. కాబట్టి ఎవరు మారాలి ఇప్పుడు? పిల్లలు మారాలంటే ముందు అమ్మా నాన్న మారాలి. కాబట్టి మీలో దరిద్రులు ఉన్నారా అని నేను ప్రశ్న వేస్తున్నాను. మీలో దరిద్రులు ఉన్నారా అంటే అర్థం ఏంటి? మీలో సెక్యులర్ కుక్కలు ఉన్నారా? మీలో సెక్యులర్ కుక్కలు ఉన్నారా? సెక్యులర్ భావజాలం క్యాన్సర్ కంటే ప్రమాదం. ఇక్కడికి ఒక ఆవిడ వచ్చారు, ఆవిడ 4th స్టేజ్ క్యాన్సర్కి ఆన్సర్ వచ్చింది. స్పాన్సర్ సోమనాథుడి రూపంలో వచ్చి. కానీ సెక్యులరిజం అనే క్యాన్సరు మన దేశాన్ని విభజించేదాకా ఊరుకోదు. అది ఎవడో దరిద్రుడు ద్రవిడిస్తాన్ అంటాడు. నిన్న నాకు ఎవడో ఫోన్ చేశాడు మొన్న, అది ట్రూకాలర్లో సౌత్ ఇండియన్ అని ఉంది. మన పెద్దవే. మళ్ళీ ఏమంటాడు తెలుసా? మీరు అసలు మీకు తెలీదు, ఆ నార్త్ ఇండియా వాళ్ళు మన ఎంత ఇబ్బంది పెడుతున్నారో అంటాడు. నేను రిప్లై ఇచ్చాను, అతను ఇక్కడ వ్యాపారం చేయొచ్చు, మార్వాడి కావచ్చు, లేదా మరొక మరాఠీ కావచ్చు, రాజస్థానీ కావచ్చు, వాళ్ళు ఇక్కడ వ్యాపారం చేసి డబ్బులు సంపాదించి నీ కూతుర్ని అయితే ఎత్తుకెళ్ళరు కదా, గ్యారంటీ. నీ ఇల్లు అయితే కబ్జా చేయరు కదా, గ్యారంటీ. నువ్వు తినే దాంట్లో ఉమ్ము ఉత్సా మలం అయితే కలపరు కదా. కానీ నువ్వు ఎవరినైతే భయ్యా అంటావో వాడైతే ఇదన్నీ చేస్తారు కదా. నీ పిల్లాన్ని ఎత్తిపోతాడు కదా. 2 ఆడపిల్లల తల్లిని ఎత్తిపోయాడు. ఆ పిల్లల కాళ్ళ మీద పడి ఏడుస్తున్నారు. 2 ఆడపిల్లల తల్లి మొగుడి దగ్గర అనుభవించిన తర్వాత కూడా ఎవడో ఒక అబ్దుల్లా వచ్చి గోకితే వాడి వెనకాల వెళ్ళిపోయిందంటే వాడు ఏ విధమైనటువంటి మత్తు పెట్టాడు? మరుగుమందు అని అంటారు. పెడితే బానిసల్లా పడి ఉంటారు. కాబట్టి మన ఆడపిల్లల్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. కాపాడుకోవాలంటే ముందు మనకి సోయి ఉండాలి కదా. మీలో ఎవరైనా దరిద్రులు కిస్మిస్ కేక్ తిన్నారా? చూసారు, డైరెక్ట్గా దరిద్రులు అని పిలుస్తున్నాను నేను. మళ్ళీ వెనక్కి తీసుకొని సోమా ఈ పదాలు. వన్ సైడ్ స్టెప్ ఇన్ వారు వన్ సైడే. అదవుతుందా? నేను ఏ పదం ఏదో వెనక్కి తీసుకోండి, ముందే చెప్తున్నాను. విషయం ఏంటంటే మనం ఇంకా నటించడం ఆపేయకపోతే మనకు అంజలి గట్టించడానికి ఎవరూ ఉండరు. గుర్తుపెట్టుకోండి. ఎక్కడ పడితే అక్కడ పడుకోబెట్టిన శవం, నిలబెట్టిన శవం, పడుకోబెట్టిన శవం, నిలబెట్టిన శవం. కాకతీయులు ఎవరిని ఆరాధించారు? బాగా శివుణ్ణి ఆరాధించారు. అటువంటి శివుడు 800 ఏళ్ల క్రితం కాకతీయులు కట్టిన గుడి మొన్న ఎవడో పోరంబోకి ఏదో కూల్చేశాడు. ఓ మసీదు గోడ మీద ఉచ్చపోయలేవు నువ్వు, ఓ గుడి కూల్చేస్తావరా గండుగా? ఏంటి వాడి ధైర్యం? వాడెవడో మతం మాలిన కుక్క అయి ఉంటాడు. మీకు అర్థమవుతుందా? కాబట్టి మీరు నా రిక్వెస్ట్, ఒక్కసారి జై శ్రీరామ్. ఎవడు ఫోన్ చేసినా, ఎవడు కనబడినా ఇది చెప్పండి. ఆ రిప్లై వస్తే దానికి తగ్గట్టు రెసిప్రికేట్ అవ్వండి. రాలేదా దానికి తగ్గట్టు రెసిప్రికేట్ అవ్వండి. మీరు మొహమాటం మీకుంది, వాడికి లేదు. మీరు ఇప్పుడు ఈ పండుని నేను ఎలా పట్టుకుని అలా అక్కడ దేవుడు ఉన్నాడు కృష్ణార్పణం అని మీలో ఎవరికిచ్చినా తీసుకుంటారు. మీరు మీ స్నేహితురాలో మీ స్నేహితుడో ఓ గొర్రె ఓ క్రిస్టియనం ఇలాగే మామిడి పండు తీసుకుని రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఓ అని ఆ గొర్రెకి ఇవ్వండి. ఇప్పుడు చూడండి, మెలికలు ఎన్ని మెలికలు తిరుగుద్ది అంటారు? రగులుతుంది మొగలిపోతా అని తిరుగుద్ది. అవునా?
మీరు ఇందులో ఏమైనా కలిపారా? ఇంజక్షన్ చేశారా? రెసిన్ కలిపారా? ఏం కలపలే. జస్ట్ పైన ఓం కింద డామ్. ఎందుకని అది గొర్రె కాబట్టి. ఆ గొర్రెకి ఏమైంది? విషం ఎక్కింది కాబట్టి మీ అందరికీ రిక్వెస్ట్, మీరు నోరిప్పితే జై శ్రీరామ్ అనండి, లేదా జై శ్రీమన్నారాయణ, హరే కృష్ణ, జై గోవింద, శ్రీమాత్రే నమః, ఓం నమః శివాయ, ఏదో ఒకటి అంటేనే షాపులో కొనండి. వాడు కూడా అంతే. ఒక ఆయన షాపులో అలా అడుగుపెట్టి మళ్ళీ వెనక్కి వచ్చి వెళ్ళిపోతున్నారు. సార్ సత్యనారాయణ గారు వెళ్ళిపోతున్నారు ఏంటి అన్నాడు. అంటే నేను మీ షాప్లో కొనాను సార్ అన్న. ఎందుకు సార్ అన్న? మీరు ఆ ఫోటో పెట్టారు అన్నాడు. ఏం ఫోటో అది? ఓంకారం, చొక్కా, చెక్క. అర్థం కాలే? చొక్క అంటే నక్షత్రం అండి, చెక్క అంటే తెలుసు కదా, 2 చెక్కలు. 2 చెక్కలండి, ఒక చుక్క, 2 చెక్కలు, ప్రపంచానికి బొక్కలు. అర్థం చేసుకోండి అక్కలు. సో విషయం ఏంటంటే, ఇది చూసి ఓంకారంలో ఈ చొక్క ఏంటి, ఈ చెక్క ఏంటి, నేను అంటే మన షాప్కి అందరూ వస్తారు కదండి అన్నాడు. మరి ముస్లిం షాపుకి కూడా వెళ్తాడు కదా హిందూ, క్రిస్టియన్ షాపుకి కూడా వెళ్తాడు కదా హిందూ, ఆడు పెడతాడు ఈ ఫోటో. దీన్ని అప్పీజ్మెంట్ అంటారు. అవసరం లేదు, అది తీస్తే కొంటా లేదా కొన్నాను. ఇలా మన వాళ్ళని మనం ఎడ్యుకేట్ చేయాలి. మొన్న ఒక ఆటోని ఓలాలోనో ఊబర్లోనో పిలిచింది ఓ ఆడగొర్రె. అది చర్చి, దాని మీద హనుమంతుడు ఉన్నాడు. ఈ ఫోటో ఉంది, నేను ఎక్కను. ఇప్పుడు నేను బోక్ బైబిల్ ఫాలోయర్ని, అందుకని మాది 7 బ్యాచ్. ఇంత పవర్ఫుల్ హనుమంతుడు ఉంటే నేను ఎక్కను. మా వాడు పవర్లెస్, టవర్లెస్, క్లెవర్లెస్, అందుకని మేము అని ఏదో రిజెక్ట్ చేసింది. ఆ ఆటో పిల్లోడు బాధపడి వీడియో చేశాడు. వీళ్ళకి శరీరాలు ఇచ్చిందే మనం, పేరు ఇచ్చింది మనం, అవి వదిలేయాలి కదా వీళ్ళు. మనం ఇచ్చిన శరీరాలు మన పేర్లతో బతుకుతున్నారు. అది మానేసేసి ఈ ఓన్లీ కేవలం ప్రసాదాన్ని రిజెక్ట్ చేస్తే ఎలాగా కదా. సో మనం మొహమాటం వదిలేయాలి. మొహమాటం వదిలేసి నెక్కచ్చిగా ఉండడం నేర్చుకోవాలి. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్నదే కచ్చి, మనకు ఉండాల్సిందే నెక్కచ్చి. నేను చెప్పే నిజం పచ్చి, అందుకే వరంగల్ వచ్చి. అర్థమైందా? ఈ విషయాలు ఇంకా మనం చాలా మాట్లాడుకోవాలి. మనం 28వ తేదీ జూన్ అంటే 40 రోజులు ఉంది. ఈ 40 రోజుల్లో మనం అందరం అభయ హిందూ సేన ద్వితీయ వార్షికోత్సవం ఇక్కడ ఘనంగా జరుపుకుని, దాదాపు దాంట్లో 1500 మంది కెపాసిటీ పట్టే హాల్ తీసుకోబోతున్నాం. సో మన వాళ్ళందరినీ ఎలా మనం పిలుద్దాం, ఎలా కలుద్దాం, ఎలా జాగృతం చేద్దాం, ఆ కార్యక్రమాన్ని ఎలా విజయవంతం చేద్దాం, దానికోసం మనం ఏం చేద్దామో ప్లాన్ చేద్దాం. ముందుగా ఇక్కడ మొదలుపెట్టి, ఇక్కడ మా లాయర్ శ్రీకృష్ణ గారితో మొదలుపెట్టి ఒక్కొక్కరు పరిచయము 1 minute మాట్లాడు. అర్థమైందా? ఏం చేద్దాం, మీ అనుభవాలు, మీ సలహాలు, మీ సూచనలు అన్నీ ఇవ్వండి. ఆల్ మస్ట్. ఓకేనా? భారత్ మాతాకి. అయితే దీంతో నేను మాట్లాడడం కాదు, తల్లులు మాట్లాడితే అది ధర్మంగా ఉంటుంది. అందువల్ల ఈ మేడం, ఈ మాతాజీ ఒక్కరితో మొదలు పెట్టండి. భద్రకాళి మాయకి. మీరు ఇట్లా మాటలంతా ఇట్లా సింక్ అవుతూ మాట్లాడుతుంటారు కదా, క్లిషేస్ లాగా. సో నేను బాగా అట్రాక్ట్ అయ్యాను. మళ్ళీ మోనికా సుంకర అక్క కూడా లవ్ గురించి బాగా, హిందూ జనశక్తి, శివశక్తి, ఈ ఛానల్స్ని ఫాలో అవుతూ నేను చాలా మోటివేట్ అయ్యాను, చాలా ఎడ్యుకేట్ అయ్యాను. మా సొంత ఫ్యామిలీలోనే మా మేనమామలు అట్లా మీరు అన్న గొర్రెల్లాగా ఎప్పుడో మారారు, నేను పుట్టక ముందుకే. వాళ్ళని నేను కన్వర్ట్ చేద్దామని కూడా చాలా ట్రై చేశాను. నా అదృష్టం ఏంటంటే మా తల్లిదండ్రులు, మా పెద్ద మేనమామగారు మారలేదు, మేము హిందువులుగానే ఉన్నాము. అయితే నేను కూడా సెక్యులర్ భావాలని కాదు కానీ మామూలుగా అందరితో ఫ్రెండ్షిప్ చేసేదాన్ని. కానీ ఇప్పుడు నేను చాలా ఎడ్యుకేట్ అయిపోయాను, మా పిల్లలకు నేర్పిస్తున్నాను. మా స్కూల్లో ఒక ఇన్సిడెంట్ జరిగిందండి. ఒక పాస్టర్ వచ్చి పిల్లలకి పాటలు, వాళ్ళ గొర్రెల పాటలు నేర్పిస్తున్నాడు. పిల్లలు వచ్చి ఏసయ్య ఇట్లా అని పాడుతున్నారు. ఇవి మీకు ఎవరు నేర్పించారని అడిగాను. అడిగితే వాళ్ళు ఇది నా వన్ ఆఫ్ ద ఎక్స్పీరియన్స్ లాస్ట్ ఇయర్ జరిగిందండి.
ఇవి ఈ పాటలు ఎవరు నేర్పించారంటే ఒక అన్నయ్య వస్తున్నాడు, మాకు మంచి మంచి కథలు చెప్తున్నాడు, తల్లిదండ్రులను గౌరవించాలి, గురువులను గౌరవించాలని చెప్తున్నాడు, ఈ ఏసయ్య పాటలు నేర్పిస్తున్నాడు అని చెప్పిండ్రు. మీరంతా హిందువులు కదరా, ఈ పాటలు ఎందుకంటే మాకు పిలిచి పెన్నులు కంపాక్స్లు ఇచ్చి చికెన్ కూడా పెట్టించారు, భోజనం పెట్టించిండ్రు మేడం అని నాకు చెప్పారు. నేను ఆ పాస్టర్ ఫోన్ నెంబర్ తీసుకొని ఫోన్ చేసినాను, రికార్డ్ చేసుకున్నాడు. నేను నీ మీద కేసు పెడతాను, నా పిల్లలంతా హిందూ ఫ్యామిలీస్, నువ్వు హిందూ ఫ్యామిలీస్కి ఎట్లా వస్తావు, నువ్వు ఎస్సీ కాలనీలో ఉన్న 4 క్రిస్టియన్ ఫ్యామిలీస్కి వెళ్ళు, నేను వద్దంటలేను, హిందూ ఫ్యామిలీస్ పిల్లల్ని పిలిచి నువ్వు ఎట్లా నువ్వు కన్వర్ట్ చేస్తున్నావు, మత కన్వర్ట్ చేస్తున్నావు అని నేను నీ మీద పోలీస్ కేసు పెడతాను అని అతన్ని బెదిరించినాను. ద వెరీ నెక్స్ట్ డే నుంచి ఇంకా నేను అన్నీ రికార్డ్ చేసుకుంటా అన్నాడు. నువ్వు రికార్డ్ చేసుకో, నేను ఒక గవర్నమెంట్ ఎంప్లాయీని అయినా కూడా నువ్వు మత ప్రచారం చేస్తే నేను ఎట్టి పరిస్థితులు కూడా నా కాలనీలో ఎంటర్ పెట్టవద్దు, నా స్కూల్ దగ్గర ఎంటర్ కావద్దని చెప్పింది గురూజీ. ఇది నేను ఒకటి ద వెరీ నెక్స్ట్ డే నేను వాట్సాప్ గ్రూప్లలో కూడా అంటే మా టీచర్ వాట్సాప్ గ్రూప్లలో వీ షుడ్ నాట్ అలో ఆల్ దట్ థింగ్స్, ఎందుకంటే ఎంప్లాయీని కాబట్టి నేను పెట్టకూడదు, కేసు అంటారు, జాబ్ రిజైన్ ఇవన్నీ అంటారు. సో నేను ఇప్పుడు మీరు చెప్తున్న జూన్ 28 రోజు ఎలా దాన్ని చేద్దామని అనుకుంటున్నాను. ఐ హ్యావ్ లాట్ ఆఫ్ ఫ్రెండ్స్. మెయిన్ వీ హ్యావ్ టు యూజ్ ద సోషల్ మీడియా కమ్యూనికేషన్. మెయిన్ ఇప్పుడు ఏంటిదంటే వాట్ ఎవర్ ద పిన్ ఇంత చిన్నది కూడా తొందరగా స్ప్రెడ్ అవుతున్నది. సో మనలో ఎలా అంటే మీ వల్ల, హిందూ జనశక్తి లలిత్ కుమార్ అన్న వల్ల, కరుణాకర్ సుగుణ వల్ల చాలా మంది ఎడ్యుకేట్ అయ్యారు, మోటివేషన్ అయ్యారు. ఇప్పటికే గురూజీ మీరు ఏది చేసినా సక్సెస్ అవుతుంది. ఎందుకూరి సోమనాథ్ శర్మ అండి. అంటే నాకు మీ పరిచయం డైరెక్ట్ ఫేస్బుక్ ద్వారానే. మీరు ప్రత్యేకంగా ఫోన్ చేయించారు ఇక్కడికి రావాలి అని. కేవలం 30 మంది అన్నారు. ఓ పారాయణ గ్రూప్ మేమందరం వస్తామండి అన్నాం. అడ్జస్ట్ చేసుకున్నాను రండి అన్నారు, నిండిపోయాం. హిందూ ధర్మ సమ్మేళనానికి మొన్న మా బస్తీ జరిగిన దానికి నేను ఇక్కడ సెక్రటరీగా ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ కావడానికి మేము మొబిలైజ్ చేసుకున్నాం. విచిత్రం ఏంటంటే వాళ్ళు పాంప్లెట్లు పంచి ఒక 2000 ఇళ్ళకి బైక్ ర్యాలీలు అన్నీ తీసినా కానీ వచ్చిన మేల్ సంఖ్య, మగవాళ్ళ సంఖ్య ఒక 100 మంది ఉంటే మా పారాయణ గ్రూప్లో వాళ్ళు, నేను ఆన్లైన్లో శివసహస్రనామం, లక్ష్మీ సహస్రనామం, స్తోత్రాలు నేర్పిస్తాను. శృంగేరి జగద్గురులకు శిష్యుడిని నేను. వారి ఆశీర్వచనంతో మా పారాయణ గ్రూప్లో ఉన్న లేడీస్ని అమ్మ కొంచెం ఇంటికి వెళ్ళిద్దామంటే మా కాలనీలో ఉన్న 22 ఫ్లాట్స్కి వాళ్ళే పాంప్లెట్లు ఇచ్చారు. దాదాపు 400 మంది మహిళలు ఆ ప్రోగ్రామ్ అటెండ్ చేశారు. రేపు జరగబోయే కార్యక్రమానికి యాక్చువల్గా నేను శృంగేరి షిఫ్ట్ అవుతున్నాను. మేము నిన్న వెళ్ళిపోవాల్సింది శృంగేరికి. అక్కడ చిన్న ఇల్లు కొనుక్కొని అక్కడే అనుష్ఠానం చేసుకుని ఉందామనుకుని డిసైడ్ అయ్యాము. ఆఖరి నిమిషంలో లాయర్ గారు ఫోన్ చేసి మెసేజ్ పెట్టారు, మీరు వస్తున్నారని తెలిసాక ఆగిపోయాము. ఆ ప్రోగ్రాం టెంపరీగా వాయిదా వేసుకుని ఈ జూన్ 28 కనంటే అప్పటికి చల్లబడుతుంది, వాతావరణం చల్లబడుతుంది. ఇప్పుడున్న 400ని మేము ఇంకొక 800 దాకా కూడా చేయగలుగుతాము. నమ్మకం ఉంది. డిఫరెంట్ గ్రూప్స్ చేయగలుగుతాము. మీ దీంతో పాటు అంటే మాకు మొన్నటి ధర్మ సమ్మేళనంలో ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ ఉందా అని అడిగారు. ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ ఉంటుందా అన్నారు. ఎంటర్టైన్మెంట్ ఉండదండి, మా పారాయణ గ్రూపుల నుంచి హనుమాన్ చాలీసా పారాయణ చేయిస్తామన్నాం. బ్రహ్మాండంగా మీ ముందు కూర్చున్న ఆవిడ కాలి నడకని ఇక్కడి నుంచి కిలోమీటర్లు నడుచుకుంటూ పారాయణ బృందాలు తీసుకుని చేశారు. ఇది కూడా మేము సక్సెస్ఫుల్గా చేస్తాం. మనం ఈ కార్యక్రమం కోసం ఈ మీటింగ్తో మనమేం ఆగం. ఇది కేవలం ప్రారంభం, ఇది ఆరంభం. మళ్ళీ నేను కొంచెం వేరే చోట్ల మాటలు ఇచ్చిన కార్యక్రమాలని చూసుకుని మళ్ళీ ఆల్మోస్ట్ ఈ నెల ఎండింగ్, ఈ నెల 31 కదా, 31 నుంచి ఇంకా ఆల్మోస్ట్ వచ్చే కార్యక్రమం వరకు మధ్యలో ఏమన్నా అటు ఇటు అయితే తప్ప ఆల్మోస్ట్ 1 మంత్ ఈ కార్యక్రమం మీదే ఉంటాం. మధ్య మధ్యలో గురూజీ మనం అక్కడికి వెళ్దాం, గురూజీ మనం ఇక్కడికి వెళ్దాం, గురూజీ అక్కడ పిలవడానికి వెళ్దాం, ఈ మండలానికి వెళ్దాం, ఈ ఊరు వెళ్దాం, ఆ గుళ్ళో సత్సంగం పెడదాం. అలా మీరు ఏదన్నా ప్లాన్ చేయండి. ప్లాన్ చేసే ముందు ఫోన్ చేయండి. ప్లాను ఫోను మీకు అందుబాటులో ఉంటారంటున్నారు ఈ నెక్స్ట్ మంత్ అంతా ఆయన ప్రోగ్రామ్ అయ్యేంత వరకు. మీరు చక్కగా ఈ అవకాశాన్ని ఉపయోగించి హిందువుల్ని ఐక్యపరచడానికి, హిందువుల్ని బలం చేయడానికి మనం ఏం చేద్దాం. ఇప్పటికి చాలా మనం నష్టపోయాం, ఇంకా కొత్త నష్టాలు రాకుండా ఏం చేద్దాం. దానికోసమే అభయ హిందూ సేన అని పేరు పెట్టడానికి కారణం, ఇప్పుడు హిందువులు ఉన్నారు కానీ అందరూ భయం కలిగిన హిందువులు, భయం లేని హిందువుల్ని తయారు చేయడానికే అభయ హిందూ సేన. దానికోసం మనం ప్రయత్నించాలి.
అండి నేను బిజినెస్ చేస్తున్నాను కేసంద్రంలో. నన్ను వినండి. కేసంద్రంలో బిజినెస్ చేస్తున్నాము. నన్ను. మేము దగ్గర 2017లో సుమారు 300 మంది పాస్టర్లని 7గురం కలిసి తరిమి కొట్టాం. అందుకే ఇక్కడ పబ్లిక్లో చెప్పండి. దాదాపు తరిమి కొట్టాం 300 మంది 7గురం. తర్వాత 7గురు కాస్త 200 మంది అయ్యారు. ఆ 200 మంది కాస్త మేము అక్కడ చాలా గట్టి ఎత్తున పోరాడి చేసాం. ఇప్పుడు మా కేసంద్రంలో రావాలంటే భయపడుతున్నాం. శ్రావణ శుక్రవారం 2వ వారం, శ్రావణ శుక్రవారం మనకు పవిత్రమైన దినం. ఆ 2వ వారం వచ్చారు వాళ్ళు. హిందూ డోర్ టు డోర్ ప్రచారం చేసుకుంటూ వస్తుంటే మేము ఆపాం, అడ్డుకుని వాళ్ళని అందరినీ వెళ్ళగొట్టాము. అయిపోయింది, చేసింది. మేము సపోర్ట్ ఉన్న ఒక పెద్ద మనిషిని కూడా, అంటే మేము అందరం అనుకుని ఒక పెద్ద మనిషిని మహబాద్ తీసుకుపోతే అంటే అక్కడ సంఘటితం అయ్యి చేసి మేము అక్కడ ఆపాము. అంటే మేము 5గురం వచ్చామండి హిందూ సమ్మేళనానికి. మేము మామూలుగా అందాదా 600-700 మంది వస్తా అనుకుంటే మేము 1500 మంది రీచ్ చేసాం. 1500 మంది వచ్చారండి. అందుకే అక్కడ సంఖ్య డబలో. కేసంద్రం నుంచి జస్ట్ కేసంద్రం మండలం అండి. జస్ట్ మొన్న రీసెంట్గా మున్సిపాలిటీ అయింది. కానీ మాకు మంచిగా అందరూ హిందూ ధర్మం గురించి చాలా మంచిగా అంతా ఐక్యత ఉంటుందండి. చూపెట్టుకోవచ్చు, ఐక్యత ఉంటుంది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే అండి, దగ్గర 150 మందిని ఆల్మోస్ట్ ఒక 5 years 6 years 150 మంది గర్భాపతి తీసుకొచ్చాం. వెరీ గుడ్. ఇంకోటి హిందూ సమ్మేళనం లేదండి, ఇది మన వాళ్ళ తరిమి కొట్టింది. పాస్టర్లని రైట్. అయితే చాలా సంతోషం. మనం ఏ స్థితికి రావాలంటే నా కోరిక, నా ఆలోచన, మనం శత్రువుని నిర్మూలించడం ఒక పద్ధతి, కానీ శత్రువుని కూడా కలిపేసుకునే స్థితికి మనం రావాలి. అప్పుడు మన బలం పెరుగుతుంది. మీకు అర్థమవుతుంది? ఇంకో మాట అండి, మా కేసంద్రంలో 18 సంవత్సరాల దగ్గర సుమారు 16-17 సంవత్సరాలు మాలేసుకున్నాడు. పోయినసారి క్రిస్టియన్ పోయారు, ఆయన కూడా మళ్ళీ గర్భాపతి తీసుకొచ్చాను 18 సార్లు. కొంచెం మీరు ఈ నెలలో వాడేయండి నన్ను. ఓకే అండి, సంతోషం, ధన్యవాదాలు. అదేనా నేను బోను. ఓకే, నేను ఇస్తాను నా టోను. ఓకే, థ్యాంక్ యూ, ధన్యవాదాలు. జూను. ఓకే, ధన్యవాదాలు గురు. మాస్టర్ సార్ గాను. ఓకే, ఓకేనా గురుజీ? ఐ మీన్ యువర్ జోన్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. వెరీ గుడ్. మనమే వెళ్దాం. నేను వస్తాను. అది మినీ, ఇక్కడ మినీ. ఓకేనా? ధన్యవాదాలు గురుజీ. మీరు కంపల్సరీ మాకు రావాలి. కొంచెం ఒక డేట్ చెప్పండి మీరు, ఆ డేట్ ప్రకారం మేము కూడా చేసేస్తాను. నేను నీకు మాట ఇచ్చాను. యువతులు మాతలు ప్రతి ఒక్క రోజు గుడికి వెళ్తారు కదండి. మనందరం గుళ్ళో సత్సంగాలు నిర్వహించండి, ప్రతి ఒక్కరిని ప్రేరేపించండి. ఈ యొక్క మన సేన గురించి కొంచెం తెలియడం చేయండి. మీరు ఏ కార్యాచరణ చేయగలరో దాని గురించి మౌత్ పబ్లిసిటీ ఇవ్వండి. 28వ తారీఖు కార్యక్రమం గురించి ప్రతి హిందూ చాలా మంచి మాట చెప్పాడు రాకేష్. మీకు వారం తర్వాత పాంప్లెట్లు అవి వస్తాయి, మీ అందరికి అందుతాయి. అందులో వేయండి, కరెక్ట్ అయిన వాళ్ళందరినీ కాంటాక్ట్ చేయడం జరుగుతుంది. మీరు ఎవరైతే కాంటాక్ట్ ఇస్తారో వాళ్ళందరికీ మళ్ళీ ఫోన్ చేస్తారు, వాళ్ళు కూడా మన దగ్గరకు వస్తారు. మేము కేసులో ప్రతి బుధవారం భజన కార్యక్రమం ఉంటున్నాం. గిరి ప్రదక్షిణ కార్యక్రమం అనేటువంటిది కార్యక్రమం చేయబడుతుంది. దానికి ఒక 400 నుండి 500 మంది దాకా భక్తులు గిరి ప్రదక్షిణ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. భక్తులందరూ కూడా మహిళామణులు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుని కార్యక్రమాన్ని అన్ని కూడా దిగ్విజయం చేస్తున్నారు. గోశాల కూడా ఏర్పాటు చేయడం జరిగింది. పైన ధ్వజస్తంభాన్ని కేవలం మాన్యువల్గానే, అంటే పైకి క్రేన్ ఎక్కదు కాబట్టి మాన్యువల్గానే తీసుకెళ్ళి గత సంవత్సరం ప్రతిష్టాపన కార్యక్రమం చేయడం జరిగింది. ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం. దానికి ఆ కార్యక్రమానికి రాధా మనోహర్ దాస్ గారిని ఈ నెల మళ్ళీ మే 31కి ఉంది కాబట్టి ఆ కార్యక్రమానికి వారు కనుక వచ్చేసినట్టయితే మనకి అక్కడ చెప్తే అందరూ భక్తులు ఇన్స్పైర్ కావడానికి ఆదివారం ఉందండి, తప్పకుండా రావాలి. కార్యక్రమంలో మనం అందరం కూడా తప్పకుండా భాగస్వాములు కావాలని చెప్పేసి. చాలా మంచి మాట. 31 మనం అక్కడ అందరికీ నానోడితో చెప్తాను. అలాగే అర్చక స్వాములు పురోహితులకి దండిగా సంబంధాలు ఉంటాయి కాబట్టి ఈ విప్రోత్తములందరూ కూడా ఆయా గృహాలకు వెళ్ళినప్పుడు, ఆయా ఊళ్ళకి వెళ్ళినప్పుడు జూన్ 28 విషయాన్ని ప్రస్తావన చేయండి. అయితే మనం అందులోకి వచ్చే ముందే ఎన్రోల్మెంట్ ఒకటి పెడతాం, అంటే తొడతొక్కిడు కాకుండా ఒక అంచనా రావడం కోసం. అవన్నీ తర్వాత మనకి అవన్నీ చెప్పబడతాయి. నాన్న చాలా సంతోషం. ఒరే పిల్లలు వెళ్ళిపోతున్నారా? వీళ్ళకి మళ్ళీ వస్తారా? వాళ్ళకి గిఫ్ట్ ఇవ్వాలి. ఓకే, ఇప్పుడు షిఫ్ట్, తర్వాత గిఫ్ట్, అక్కడ ఉంది లిఫ్ట్. ఓకేనా? నక్షత్రము కానీ
నక్క కానీ మీరన్న గొర్రెలు కానీ అమ్మా మారాలి అంటే అమ్మా. ఫస్ట్ మనం మాట్లాడాల్సింది తల్లిదండ్రులు. మీరు చెప్పిన మాట మేము అదే ఊహిస్తాం. అమ్మా. మార్పు ఇంటి నుంచి, అమ్మ నుంచి, నాన్న నుంచి Yes, రావాలి. yes. కాబట్టి మీరు మీ పిల్లల్ని మత మార్పు చేయకుండా మీ పిల్లల్ని బయట దారి ఒక కులాంతర వివాహం కానీ మతాంతర వివాహం కానీ ఈ గొర్రెలు కానీ నక్షత్రాల జోలికి వెళ్లకుండా మీరేం చర్య తీసుకుంటారు అనే విషయం గురించి మీరు ప్రతి తల్లిదండ్రులతోనే మాట్లాడాలని నాకు ఆశ అండి. మార్పు, ఎందుకంటే మార్పు అమ్మా నాన్న నుంచి రావాలి. ఎందుకంటే మా పిల్లలు ఏమైపోతారో, వాళ్ళ భవిష్యత్తు ఏమైపోతుందో, మాకు పిల్లలు లేకపోతే మేము బతకలేము అనే విషయంతో ప్రతి తల్లిదండ్రులు వాళ్ళ వ్యవస్థని మార్చేస్తున్నారు. మారడం వల్ల బయట రోడ్డు మీదకి వెళ్తే సరే హిందువులను గడప లోపల కుల మతము తర్వాత హిందువులము అంటున్నారు. ఆ మాట 100% నిజమే. కానీ హిందువులం కదా అని ఏ పని అంటే ఆ పని చేయడం అనేది కరెక్ట్ కాదు. ఈ చైతన్యము తల్లిదండ్రుల్లో తీసుకురావాలండి. ఈ మాటనే మీతో విజ్ఞాపన చేద్దాం అనుకున్నాను, నేను చెప్తున్నాను. చాలా సంతోషం. ఆ ఇన్స్పిరేషన్ తోటి అక్కడ వచ్చాము. తర్వాత కూడా ఇప్పుడు మనం రెండో దాన్ని కూడా పెద్ద ఎత్తున అక్కడ ఏ విధంగా దిగ్విజయంగా జరిగిందో ఇక్కడ కూడా ఆ విధంగానే చేయాలి అంటే మనం మాతలతోటి ఇంటింటికి గడప గడపకు ఇన్విటేషన్స్ పంపించేది ఉంటే మనది దిగ్విజయంగా జరుగుతుంది. మనం గడప గడప తొక్కుదాం. నాకు తల్లుల మీద పూర్తి నమ్మకం ఉంది. వీ విల్ డూ ఇట్. మీ సలహాని పాటిస్తామంతే. నా పేరు మణితేజ. నేను ఫస్ట్ నాకు మీరు ఎట్లా తెలుసు అంటే నేను కట్టర్ సనాతని .28 అని ఒక ఐడి క్రియేట్ చేసుకున్నాను ఇన్స్టాగ్రామ్. చేసుకున్నాక 1 monthకే మీతో పాటు ఒక డిబేట్లోకి వచ్చిన నేను. ఓ లైవా? లైవ్లోకి ఒక్క 1 monthలోనే మీతో పాటు ఒక డిబేట్లోకి వచ్చిన. సూపరా. తర్వాత నాకు మీ గురించి కంప్లీట్గా తెలిసి కంప్లీట్గా నేను ఇన్స్టాలో మిమ్మల్ని చాలా ఫాలో అవుతా. మీ రీల్స్ కూడా నేను పోస్ట్ పెట్టిన కొన్ని కొలాబ్ కూడా ఇచ్చిన, మీరు యాక్సెప్ట్ కూడా చేసిన కొన్ని రీల్స్కి. అండ్ అన్న నాకు ఒకటి చిన్న క్వశ్చన్ అడుగుతాను నేను. అడగాలి. ఇప్పుడు నా ఏజ్ 25. మీకు కూడా నాకు తెలిసి మీ ఇంట్లో పిల్లలు కూడా ఉంటారు నా ఏజ్ వాళ్ళు, కాలేజ్కి వెళ్ళే వాళ్ళు, జాబ్ చేసే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు మనకి ఈ ప్రోగ్రామ్ని మనం సక్సెస్ చేయాలనుకుంటే యూత్ మెయిన్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఎందుకంటే తప్పుదారి పట్టేది కూడా యూతే. నాలాంటి వాళ్ళు ఎంతో మంది వాడుతున్నారు. ఇప్పుడు ఒక ముల్లగాడితో ఫ్రెండ్షిప్ చేస్తారు, ఒక గొర్రెతో పోతారు, వాళ్ళ పండుగలు చేసుకుంటారు, వాళ్ళకి ఏదైనా ప్రోగ్రామ్స్ వెళ్తున్నారు. అది మన ప్రోగ్రామ్కి ఎందుకు రావట్లేదు? మొన్న అన్న ఇది కాశ్మీర్లో హిందూ సమ్మేళనం అయింది. నేను ఒక RSS స్వయం సేవకుని. మేము చాలా మందిని పిలిచినాం, కానీ చూసి అక్కడ వృద్ధులు, వాళ్ళతో వచ్చిన పిల్లవాళ్ళు, పేరెంట్స్ వీళ్ళే ఉన్నారు, కానీ యూత్ నుండి ఎవరు లేరు. ఎందుకు? మేజర్ ప్రాబ్లం ఏంటి ఇక్కడ? ఎందుకంటే యూత్కి అవేర్నెస్ ఇంట్లో నుండి ఉండట్లేదు. ఫస్ట్ గుడికి వెళ్తున్నారు, గుడికి వెళ్ళినప్పుడు అమ్మాయిలు ఇది హెయిర్ లూజ్గా వేసుకొని వెళ్తున్నారు, మోడర్న్ డ్రెస్లో వెళ్తున్నారు, అబ్బాయిలు అయితే జీన్స్ టీషర్ట్ వేసుకొని వెళ్తున్నారు. ఇది నేను ఫస్ట్ మీ నుండే నేను చూసిన. ఇది మీరు ఒక డిబేట్లో చెప్పారు అంటే అమ్మాయిలు ఇట్లున్నారు దయ్యాలు అని మీరు ఒక డిబేట్లో చెప్పారు. తర్వాత మీ నుండే ఇదంతా నేను నేర్చుకున్నా. కొన్ని మీ నుండి నేను సెర్చ్ చేయడం, గూగుల్లో అవన్నీ చూడడం, డిబేట్స్ మీ రీల్స్ అన్ని చూడడం. వెరీ గుడ్. మెయిన్గా ఇక్కడ కీ రోల్ ప్లే చేసేది మాత్రం యూతే. ఇప్పుడు మనం ఏం చేయాలనుకున్నా కూడా యూత్ని ఫోకస్లో పెట్టాలి. మన ఇంట్లో అందరికీ చెప్తున్నా, మన ఇంట్లో పిల్లలు ఎవరున్నా కూడా ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో పిల్లలతోని వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ చెప్పించండి. ఫస్ట్ మీ ఫ్రెండ్స్ అందరు ఉన్నారు, మనకి ప్రోగ్రామ్ ఉంది హిందువులకు సంబంధించిన ప్రోగ్రామ్. ఇదేదో పార్టీకి సంబంధించిన ప్రోగ్రామ్ అలాంటిది కాదు. హిందువుల కోసం, మన భారతదేశం కోసం, మన అఖండ భారతం కోసం, మన ధర్మం కోసం, సనాతన ధర్మం కోసం మనం చేసే ప్రోగ్రామ్ ఇది. సో ప్రతి ఒక్కరికి కూడా మనం ఏం చేయాలి, మన ఇంట్లో మన పిల్లలకే మనం చెప్పాలి. ఫస్ట్ ఈ ప్రోగ్రామ్ ఉంది 28 పక్కా, ఆ రోజు ఏది ఉన్నా కానీ వాళ్ళని స్కిప్ చేసుకొని మన ప్రోగ్రామ్కి రండి అని చెప్పాలి ఫస్ట్. ఆ తర్వాతే, ఎందుకంటే నెక్స్ట్ ఆఫ్టర్ ఇప్పటి నుండి మొదలు పెడితే నా ఏజ్ నుండి ఉన్న వాళ్ళు నెక్స్ట్ 40 years వరకు మన దేశం ఎట్టెళ్ళాలన్నా కూడా మాతోనే, యూత్తోనే కంప్లీట్గా. మనం యూత్ అనే వాళ్ళం కరెక్ట్ వేలో ఉంటే ఎవరు వచ్చినా ఏం చేస్తాడు? అసలు ఒక ముల్లగాడు వచ్చినా ఏం చేస్తాడు? ఒక గొర్రెగాడు వచ్చినా ఏం చేస్తాడు? మనల్ని, మన ధర్మాన్ని ఫస్ట్ మనం నేర్చుకోవాలి, మన పిల్లలకు మనం నేర్పించుకోవాలి. ఇంకో క్వశ్చన్, ఎర్లీ మార్నింగ్ ఎవరు అంటే వీక్లీ వన్స్ ఇంట్లో ఎవరి పిల్లలు హనుమాన్ చాలీసా చదువుతున్నారు, పారాయణం చేస్తున్నారు? ఒక్క చేయలేచింది. ఓకే అన్న, ఇదొకటి. మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలంటే మన ఇంట్లో హనుమాన్ చాలీసా అనే కాదు, కాలభైరవాష్టకం ఇంకా చాలా ఉంటాయి. ఏదైనా ఒకటి 28 విషయంలో నువ్వు చెప్పిన దాంట్లో అతి ముఖ్యమైన పాయింట్ యూత్. ఆ బాధ్యత మనీదే. నలుగురు పిల్లలండి. ఏమంటే వినపడిందా మీకు? వినపడిందా?
ఒక్క మగాడు. నేను ఎన్ని హిందూ సమ్మేళనాల్లోనో ఎన్ని పబ్లిక్ మన మీటింగ్స్లోనో అడిగి ఇలా దండ వేస్తూ ఉంటాను. ఏంటి నేను నా ఎక్స్పెక్టేషన్ 3, ఆ 3కే 3 మారిపోతుంది. కానీ ఇక్కడ ఎందుకంటే నేను సరదాగా మాట్లాడుతున్నాను, కానీ వాస్తవంగా ఇప్పుడు మన బలాలు పెరగాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. రేపొద్దున విపత్కరమైన స్థితి వస్తే మన పిల్లలు వాళ్ళు కాపాడుకోలేరు. ఎందుకంటే మెంటల్లీ వీక్ అయిపోయారు, ఫిజికల్లీ వీక్ అయిపోయారు. ఫైనాన్షియల్గా నువ్వు ఎంత రాక్ అయినా 1 డేలో బ్రేక్ అయిపోతుంది అదంతా. అందుకని ఖచ్చితంగా జనబలం పెరగాలి, ధనబలం పెరగాలి, జ్ఞానబలం పెరగాలి. ఒక ఆయన నాతో ఏం చెప్పాడంటే, అమెరికా, నేను 2 పిల్లలతో ఆపేద్దాం అనుకున్నానండి, మీ వీడియో చూసి దేశం కోసం ఇంకోని కణాలని కన్నాను అన్నాడు. ఇంకొక ఆయన బాపట్ల ఆయన, ఈ దేశం కోసం నేను పోరాడడానికి నాకు దగ్గర పిరికితనం ఉంది, నేనేం చేయగలను, ప్రొడక్షన్ అయితే చేయగలను 5గురు అన్నాడు, 6గురు. కాబట్టి ఎవరి స్థాయిలో వాళ్ళు పని చేయాలి. మనం ఏ పని చేయకపోతే వాళ్ళే మన కూతుర్లకి, భార్యలకి, ఆడవాళ్ళకి అన్నీ చేస్తారు. అది మన దోషమే అవుతుంది. అందరూ కూడా క్రిస్టియన్స్లోకి మారిపోయారు. వాళ్ళందరికీ కూడా నేనంటే కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. అంటే నన్ను ఏ ఫంక్షన్ కూడా పిలవకపోయేది. నా పెద్ద కొడుకు పుట్టినప్పుడు వాడికి కౌశిక్ అని పేరు పెట్టా. కౌశిక్ అంటే మీకు తెలుసు, అద్భుతమైన పేరే, కౌశిక యాగము, రామాయణం. వాడి తర్వాత మళ్ళీ 2 కొడుకులే పుట్టిళ్ళు. చివరికి నాకు బిడ్డ కావాలని చెప్పి కూతురు కోసం 4వ సంతానం నాకు కూతురు ఉంది. ఏ భద్రకాళి మాయకి, పార్వతీ మాయకి. అద్భుతం. గురుగారు అంటే చాలా ఇష్టం అండి. నా పిల్లలు కూడా ఇప్పుడు మీతో మాట్లాడుతుంటే కూడా నా కూతురు ఒకటే ఫోన్ చేస్తుంది, నేను వస్తా. గురుగారు అంటే చాలా చాలా ఇష్టం మా కుటుంబానికి. నా భార్య ఇప్పుడు ఒక 60-70 సార్లు ఫోన్ చేయొచ్చు. నేను తీసుకొస్తా గురుగారిని. మీ గురుగారు కూడా మిమ్మల్ని కూడా నేను చాలాసార్లు ఫోన్ చేశానండి. మీకు చేశాను. రోజులు 31 ఈ కార్యక్రమానికి వస్తాను కదా, అప్పటి నుంచి మీరు ఎటు వెళ్దామంటే అటు ముందుగా వారం ముందు అనుకుని, మన లెఫ్ట్ అయితే లెఫ్ట్, రైట్ అయితే రైట్, మన ప్రోగ్రామ్ మాత్రం స్ట్రైట్. వీల్ హ్యావ్ టు రెడీ టు ఫైట్, డోంట్ కీప్ ఫైట్. నేను మా విశ్వబ్రాహ్మణుల మా కుటుంబం అంటే మా కులంలో ఉన్న అందరినీ కూడా ఒక తాటి మీద తీసుకొచ్చి దాదాపుగా 3 గ్రూపులు నేను చేశానండి. ఒక్కొక్క గ్రూప్లో 700 నుంచి 600 మంది సభ్యులు ఉన్నారండి. నేను మా ఇంటి పక్కల ఒక 4-5 గొర్రెలు అయిపోయారు. వాళ్ళు ఈ 100 మందిని మ్యానిపులేట్ చేయగలుగుతున్నారు. నేను దాన్ని దాదాపుగా 5 సంవత్సరాల నుంచి గ్రూపులు క్రియేట్ చేసి రోజు పోస్టులు పెట్టి, లలిత్ కుమార్ కానీ, గురుగారు కానీ, ఎక్స్క్రిషన్ ప్రవీణ్ అని ఉంటారు ఆయన కానీ, వీళ్ళందరి వీడియోస్ పెట్టి నేను స్వయంగా, మా పిల్లలు కూడా వినాయక చవితి వస్తే చందా బుక్ పట్టుకొని వాళ్ళే తిరిగి వాళ్ళే వినాయకుని పెట్టి చేస్తారు. నాకు ఎంత సంతోషం అవుతుందంటే అసలు పట్టరానంత సంతోషం అవుతుంది. నేను అనేది ఏంటంటే, ఇప్పుడు డిఫరెంట్ కులాలు ఉండొచ్చు, కానీ మనం అందరం హిందువులమే. ఒకటే పని, మన కులంలో ఉన్న వాళ్ళని, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ కూడా ఒక గ్రూప్ చేయండి. గ్రూప్ చేసి సభ్యులను చేస్తే కనుక తొందరగా స్ప్రెడ్ అయిపోతుంది, తొందరగా మనం ముందుకు పోవచ్చు. అది నా చిన్న సలహా. అదేనండి, ఇప్పటి నుంచే ఒక వాట్సాప్ గ్రూప్ తయారు చేయండి. తయారు చేసి వీలైనంత ఎక్కువ మందిని, ఎక్కువ హిందువులని, హిందుత్వం ఉంటే ఎటువంటి లాభం ఉంటుంది, మనం ఎంత గౌరవంగా ఉంటాం అనేది అది ఒక్కటి చెప్పగలిగితే మనం అదొక్కటే చాలండి. వెరీ గుడ్ నానా. ఇంకా 2 చేతులు పైకెత్తే హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే 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 భారత్ మాతా కీ జై. అలాగే మన కార్యక్రమం దీనికోసం మేము గత నెల రోజులుగా తిరుగుతూ ఉన్నాం. ఈ యొక్క వరంగల్ అభయ హిందూ సేన ద్వితీయ వార్షికోత్సవ కార్యక్రమానికి ముఖ్యంగా ఒక వెన్నుముకగా ఉండి వెనక ముందు కూడా చూస్తున్నటువంటి వారు లాయర్ వీరభద్రం గారు. వారే మనకి పెద్ద తలకాయ, పెద్ద దిక్కు, మీకు పరిచయం. సార్ మీరు కూడా 2 మాటలు ఏం చేద్దామో సూచన ఇవ్వండి.
మన అదృష్టం వినండి వినండి. ఒకటి విజయవాడలో జరిగిందండి, రెండవది తిరుపతిలో జరిగింది, మూడవది తెలంగాణలో తట్టు వరంగల్ డిస్టిక్లో జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని మనం 100% సక్సెస్ చేద్దాం. అందరికీ మనసు విప్పి మంచి మనసుతో స్వాగతం పలుకుదాం, ఆతిథ్యం ఇస్తాం. వాళ్ళకు కావలసినటువంటి ప్రవచనాలు ఏవైతే ఉంటే అవన్నీ అందజేద్దాం, గౌరవిస్తాం. మన హిందూ బంధువుల యొక్క ఆలోచనని, ఆశయాలను, భారతీయ సంస్కృతిని కూడా మనం ముందుకు సాగించాలంటే ఇంత క్రితం చెప్పారు ఒకరు యూత్లు ఉన్నారు, యూత్తో పాటు ఈ మాతలు ఉన్నారండి. ప్రతి ఇంట్లో ఏ సంస్కరణ అవసరం లేదు. అమ్మ సరిగ్గా చెప్తే మాట్లాడకండి ప్లీజ్. అమ్మ సరిగ్గా చెప్తే అన్నీ బాగైతాయి. అసలు ఈ చట్టాలు ఏమీ అవసరం లేదండి. అమ్మ ఒక్కరు మనను పట్టించుకుంటే ఆరోగ్యం బాగుంటుంది, పర్యావరణం బాగుంటుంది, పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, పిల్లలు సంస్కారవంతులై సమాజానికి మంచి పౌరులుగా కూడా ఉంటారు. కాబట్టి దయచేసి అమ్మలారా మీ అందరికీ రిక్వెస్ట్, నేను మొదటి నుంచి చెప్తున్నాను, మా అమ్మలు మాకు ఇంత సంస్కారం నేర్పిండు. ఇప్పుడు అమ్మలకు పరిస్థితి ఏంటంటే వాళ్ళకున్న బిజీ వర్క్లో అమ్మతనం పోతుంది. కాబట్టి దయచేసి అమ్మలు ఈ హిందూ తత్వాన్ని అభివృద్ధి చేయాలంటే అమ్మలదే ప్రధాన భూమిక. దయచేసి మీ అందరికీ సహకరిస్తా. థ్యాంక్ యూ. శ్రీనివాసరావు గుంజా అండి, కేసముద్రం నుంచి. నేను మీకోసం హైదరాబాద్ నుంచి వచ్చాను ఇవాళ. లవ్ యూ. అయితే ఇప్పుడు మొన్న మేము హిందూ మహాసమ్మేళనంలో జరిగిన కొన్ని లోటుపాట్లన్నీ తీసుకొని అది ఇప్పుడు జరగబోతున్న సభకి ఎలా చేయవచ్చు అని అంటే, ముందు రాజకీయంగా ఎట్లయితే వార్డు వైజ్గా ప్రచారం చేస్తారో ఒక్కొక్క వార్డు వైజ్గా మన కార్యకర్తలను పెట్టుకొని హిందువులుగా ముందు వచ్చిన వాళ్ళకి బాధ్యతల్ని డెలిగేట్ చేద్దాం. మనమే అన్ని బరువు మొత్తం భుజాల మీద వేసుకుంటే అది పోదు. సో ఈ విధంగా చేయండి. భజన బృందాలు అవి ఉంటాయి కదా, మాతల భజన బృందాలు కానీ అలాంటివి ఏమైనా గుర్తించి వాళ్ళకి కార్యాచరణ చెప్పండి. మాతలు ఏం చేయాలంటే, అవునండి, మాతలు ఏం చేయాలంటే మీ వాడల్లో మీరు ఏం చేస్తారంటే సాయంత్రం కాగానే 1 గంట లేదంటే పొద్దున కానీ కుంకుమని తీసుకెళ్ళండి, ఇంటింటికి వెళ్ళండి, గడపకి వెళ్ళండి, బొట్టు పెట్టండి, ఇన్విటేషన్ ఇవ్వండి. సో ఇలా ఉండాలండి. ఇంకా లేదంటే ఇంకొక విధంగా ఓ గోమాతను తీసుకోండి, ఇంటింటికి వెళ్ళండి, కరపత్రాలు ఇవ్వండి. ఇలా వివిధ విధాలుగా ఇట్లా ఎలాంటిది ఏమంటారు ఎలా ఉంటే అలా విధంగా కొత్త ఆలోచనలతో ముందుకెళ్ళాలండి. అద్భుతం. థ్యాంక్ యూ. మిమ్మల్ని చూస్తుంటే హనుమంతుని శక్తి అతనికి తెలియనట్టుగా నాలో గొప్పమైన తరంగాలు చూస్తున్నాయి. నేను రాముడిని చూడలేదు, కృష్ణుని చూడలేదు. నేను ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో చూస్తున్నా సార్. ఇంత లైఫ్లో ఫస్ట్ టైం మనం అది చూసి చచ్చిపోతే చాలా అనిపిస్తుంది నాకైతే. అంతటి భావతగా రకంగా ఉంది. జై శ్రీరామ్. మేము మాట్లాడలేకపోతున్నాను స్వామి, మనం చూసి ఆనందం భరితంగా తన్మయత్వంతో. 28 జూన్కి రమేష్ మాట్లాడుతుంది వినాలి. మీరు అక్కడ శివగాం మాట్లాడడం కదా, ఇక్కడ వినాలి. మా బాబుని వేదంలో వేశాను. మా బాబు 2 years వేదం అయిపోయింది. పెద్దగారి వేద పాఠశాలలో వేదం నేర్చుకుంటున్నాడు. ఇలాంటి అమ్మ కావాలి మాకు, ఇలాంటి అమ్మ కావాలి. నేను చెప్పాను యాక్చువల్గా, నన్ను అందరు అన్నారు నువ్వు ఇక్కడ ఏం ఉంచుతావు, ఇట్లా నీ చదివి చేసి స్టేట్స్కి పంపించని. లేదు, మనం పోయినాక కూడా వాడు రాడు. ఈ 2 ఏళ్ళు 4 ఏళ్ళు కష్టపడి మన పిల్లల్ని మన దగ్గరే పెట్టుకోవాలని చెప్పాను. అబ్బా, ఇలాంటి మదర్ ఉంటే వెదర ఏం పాడవదు. రమ్యకృష్ణ అమ్మ, మీరు ఒకరికొకరు భద్రకాళి కుంకుమ పెట్టుకుని ఇలాంటి తల్లులు కదా కావాలి. అద్భుతం. అమ్మ కన్నయ్య ఏం పేర్రా? అబ్బా, అద్భుతం. ఇలాంటి అమ్మ కడుపును పుట్టడం నీ భాగ్యం. శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. జై శ్రీరామ్. ఇంతకుముందే ఆ యొక్క స్వామి గారితో మేము ఒక 2 సంవత్సరాల కింద కోటి దీపోత్సవంలో పాల్గొనడం జరిగింది. ఆ తర్వాత రీసెంట్గా చెల్పూర్లో జరిగిన హిందూ సమ్మేళనంలో పాల్గొన్నాము. స్వామి గారి నుంచి పిలుపు వచ్చిందని చెప్పేసి 90 కిలోమీటర్ల నుంచి నేను ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. నేను ఈరోజు ఇంత గట్టిగా మాట్లాడడానికి ఇదే గ్రూపులో ఉన్నటువంటి మా గురువు గారు ఉన్నారు ఇక్కడ, నాకు ప్రాథమిక విద్య నేర్పినటువంటి వారు మాధవ్ మేడం గారు. ఎస్, అందుకుతండ రాజేశ్వరాచార్యులు నా పేరు. నేను ప్రస్తుతం పౌరోహిత్యం చేస్తూ ఆస్ట్రోడాక్లో జాబ్ చేయడం జరుగుతుంది. ఇదే జ్యోతిష్యంలో నేను డాక్టరేట్ పొందడం జరిగింది.
అద్భుతం. జ్యోతిషంలో డాక్టరేట్ తీసుకున్నాను. అదేవిధంగా ప్యారలల్గా ఆర్ఎస్ఎస్ ఉపమండల ప్రచారకగా చేస్తున్నాను. జ్యోతిష్యంలో డాక్టరేట్ అద్భుతం. అయితే ప్రస్తుతం సమయం లేదు కాబట్టి ఈ నెల జూన్ 28వ తారీఖున వచ్చేటువంటి దాని గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చినటువంటి ఈ రోజున ప్రస్తుతానికి 75 మంది ఈ యొక్క అభయ హిందూ సేనలో ఈ రోజు వరకు అందరు జాయిన్ అవ్వడం జరిగింది. ఈ యొక్క 75 మంది కనుక ప్రతి ఒక్కరు కూడా 50 మంది తీసుకొని వచ్చినట్టయితే ఖచ్చితంగా 3000 మంది ఆ యొక్క జూన్ 28వ తారీఖున హిందూ మహాసమ్మేళనం కాదు, మహాప్రపంచనం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా ప్రతి ఒక్కరూ ఈ యొక్క అభయసేన హిందూ కాకుండా సపరేట్గా మీకు సపరేట్గా ఒక గ్రూప్ క్రియేట్ చేసుకుని ప్రతి ఒక్కరిని కూడా మీకు తెలిసినటువంటి మీకు పరిచయం ఉన్నటువంటి మీ ఫ్రెండ్సే కానీ ఫ్యామిలీ మెంబర్సే కానీ ప్రతి ఒక్కరు కూడా అందరినీ కూడా పిలిచి అందరిని కూడా ఆ యొక్క జూన్ 28న జరిగేటువంటి మహాసమ్మేళనానికి తీసుకొని రావాల్సిందిగా కోరుతున్నాము. జై శ్రీరామ్, జై శ్రీరామ్. అద్భుతం అద్భుతం. అద్భుతం నాన్న, వెరీ గుడ్. అందరికీ నమస్కారం. నేను ఈ కార్యక్రమానికి అందరు గడప గడపకి వెళ్తారు కాబట్టి నేను గడప గడప నా వృత్తిరీత్యా నేను వెళ్ళలేను కాబట్టి నా తరపున నేను ఒకసారి అందరూ వినాలి. ఒకసారి ఇదిగో అందరూ వినాలి, అలాగే ప్రసాదం అందరూ తినాలి. వేడివేడిగా ఉప్మా, చల్లగా దద్దోజనం మీరు వినాలి, తినాలి. సో మీ కార్యక్రమం ప్రతి ఒక్కరు గడప గడపకి వెళ్తారు కాబట్టి ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఫోన్లు వచ్చినాయి. అనుకోకుండా ఇన్స్టాల్ ఇవన్నీ స్క్రోల్ చేయకుండా నా తరపున మీ దగ్గర నుంచి ఇప్పుడు చాలా మంది పెద్దలు మాట్లాడడం వాళ్ళ దగ్గర నుంచి నేను వీడియో రికార్డింగ్స్ చేసుకొని ప్రతి ఒక్క గ్రూప్స్లలో నేను వీడియోస్ ఫార్వర్డ్ చేస్తాను. ఈ జూన్ 28కి నా తరపున కనీసం ఒక 100 నుంచి 150 మందిని తీసుకురావడానికి నేను తోడ్పడతా. ఇంకొకటి, ఎప్పుడైనా సరే మీరు కానీ మీ పిల్లలు కానీ మీ ఫోన్లు సెర్చ్ చేసేటప్పుడు అడ్డమైన చెత్త అంతా స్క్రోల్ చేయకుండా హరే రామకృష్ణ మంత్రమో లేకుంటే రామాయణమో భాగవతం మనం వింటా మన పిల్లలు కూడా వింటారు. నా పిల్లలు ఇప్పుడు ఒకరు వచ్చేసి సంవత్సరంన్నారండి, ఇంకొకరు వచ్చేసి 3 సంవత్సరాలు. ప్రతిరోజు సూర్యోదయం లేస్తా, నేను సూర్యార్ఘ్యం ఇస్తా, పొద్దున్నే పూజ చేస్తా. ఎందుకంటే నన్ను చూసి నా పిల్లలు చేస్తారని చెప్పేసి ఒక చిన్న ఆశ. మీరు కూడా అట్లా చేయాలని మీ పిల్లలకి మీరు ఎందుకంటే ఎంతమంది మన ఇంట్లో నా వయసు ఇప్పుడు 30 సంవత్సరాలు నేను నా తల్లిదండ్రులు చేసింది కాబట్టి ఈరోజు నేను చేస్తున్నా. నేను చేయకుండా నా పిల్లలు చేయరు. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్క స్కూళ్ళల్లో ఏమవుతుందంటే గొర్రె మతాలు అవుతున్నాయి. పోయి క్రిస్మస్కి కేక్ కట్ చేపించడం, ఇప్పుడు ముస్లిం పండుగలకి పోయి హలీం తినిపించడం. ఇప్పుడు వాంటెడ్గా వాళ్ళు పిల్లల్ని గ్రాప్ చేసి తీసుకుపోతారు. ఎందుకంటే అరే హలీం తిందాం దారా, అరే సంవత్సరానికి ఒక్కసారి వస్తుంది, ఒకసారి టేస్ట్ చూడాలి. కానీ వాళ్ళు అక్కడ కలిపేది ఏంటిది? ఆవు మాంసం కలుపుతారు. అలా ప్రతి ఒక్కరు వాళ్ళు ఆవు మాంసం కలుపుతారు. ఇది మన పిల్లలకి తెలియజేసి ఇల్లున్న మన ధర్మం గురించి వాళ్ళకి చెప్పి అటు వేరే ధర్మం చూడకుండా మనమే చేయాలి. నా తరపున నేను వీడియోగ్రఫీ నా వృత్తి ఇది కాబట్టి నేను నా తరపు నుంచి నేను చేస్తా. మీ అందరూ సహకారం ఉండాలి. నేను పంపించే వీడియోస్ కూడా మీరు మీరు కొత్తగా చేయకుండా మీరు కూడా షేర్ చేస్తే ఎంతో మందికి రీచ్ అవుతాయని నా ఆశ. జై శ్రీరామ్. ఠాకూర్, నేను ఒక అడ్వకేట్ అండి. ఇక్కడ 10 years నుంచి ఇక్కడ గోరక్ష సంబంధించిన విషయాలలో యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇంకొకటి ఏంటిదంటే ఆర్ఎస్ఎస్ తెలంగాణ స్టేట్ బాడీ మెంబర్లో గోరక్ష స్టేట్ బాడీ మెంబర్ని నేను. అపార్ట్ ఫ్రమ్ దిస్ మా గురు గోపాల్ మనీజీ మహారాజ్ ఉత్తరాఖండ్లో గోమాత రాష్ట్రమాత అని ప్రకటించాలనేసి మొత్తం భారతదేశం అంతటా తిరిగి గో విశిష్టత గో కథలు చెప్పుకుంటూ కొన్ని వేలాది గోశాలలు స్థాపించారు. అట్లనే వరంగల్లో కూడా 3 సార్లు వచ్చారు. తను హిందీ కాబట్టి తెలుగులో తను చెప్పలేకపోయారు, కానీ మ్యాక్సిమం మెసేజ్ అయితే ఇవ్వగలిగారు. దానివల్ల కొంతమంది ఇన్స్పైర్ అయ్యి గోరక్ష చేయబడింది. కానీ లాస్ట్ 2018 to 2024 డేటా తీసుకున్నారు. పోలీస్ కమిషనర్కి ఆర్టీఐ రాసినప్పుడు అక్కడ 118 కేసెస్ బుక్ అయినాయి. జన్గావ్, వరంగల్, హన్మకొండ, కాజీపేటలో. దురదృష్టం శాతం అక్కడ ఓన్లీ 2 గౌశాలలు ఉన్నాయి. ఒకటి మహర్షి గౌశాల, ఒకటేమో బృందావన్ గౌశాల, మిగతావన్నీ ఫేక్ గౌశాలలు. అట్లా మీకుండొచ్చు, కానీ ఇక్కడ నా దగ్గర కమిషనర్ గారు ఇచ్చిన రిపోర్ట్లో మాత్రం
నేను ఇస్తాను మీకు ఆర్టీఏ పోలీస్ కమిషనర్ గారు ఇచ్చారు నాకు 118 కేసెస్. అది తర్వాత మీరు నాతో డిబేట్ చేసుకోవడం ఇది రైట్ టైం కాదు. అయితే ఇలా కొన్ని వేలాది కొన్ని ఆవులను ఇక్కడ రక్షించబడింది. కానీ ఇక్కడ ఏమైపోతుందంటే రక్షించినప్పుడు గోమాతని తినడానికి ఆహారానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. నెక్స్ట్ మెడికల్ ఫెసిలిటీ లేదు. ఇది నోటీస్కి తీసుకెళ్ళినా కూడా ఫండ్స్ కలెక్ట్ అవ్వట్లేదు. నెక్స్ట్ ఇతర రాష్ట్రాల నుంచి గోవులు వరంగల్ మీద నుంచి కడిపికొండ బ్రిడ్జ్, జన్గావ్, యాదాద్రి నుంచి భువనగిరి, ఉప్పల్, ఔటర్ రింగ్ రోడ్ నుంచి బర్కత్పుర స్లాటర్ హౌసెస్ దగ్గర చుట్టుపక్కల ఉన్న స్లాటర్ మొత్తం హైదరాబాద్లో కేసు రిజిస్టర్ అవుతున్నాయి. ఇక్కడ చుట్టుపక్కల కోఆర్డినేషన్ కమిటీ లేదు. ఆపినా కూడా గోశాలలో వాళ్ళకి ఉంచడానికి కానీ సరిగా అనారోగ్యం పాలైనా కానీ చాలా ఇబ్బంది అవుతుంది. ప్లస్ గవర్నమెంట్ వెటర్నరీ హాస్పిటల్కి తీసుకెళ్తే ఆఫ్టర్ 5 o'clock అక్కడ నో మెడిసిన్ ఫెసిలిటీ ఏం లేవు. ఒకటేసారి ఒక కంటైనర్లో 5 to 6 ఉంచేటి 30-40 ఉంచేసరికి అవి దింపంగానే సఫకేషన్ అయి వెంటనే చనిపోతున్నాయి. కొన్ని ఆవులు ప్రెగ్నెంట్ తోటి కూడా ఉంటున్నాయి. ఆ వెంటనే దిగంగానే డెలివరీకి కూడా అయిపోతున్నాయి. అసలు మెయిన్ ఏంటిదంటే ఆవులు గోశాలలో ఉండాల్సిన అవసరం లేదు, రైతు దగ్గర ఉండాలి మెయిన్. ఎందుకంటే గోశాలలో ఉంటే అంత కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నారు. ఆహారానికి ప్రతి ఒక్కరికి ఫండ్స్ కావాలంటే ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు. ఒక్కొక్క ఇంటి నుంచి 1 రూపీ కనుక ఒకవేళ డొనేట్ చేస్తే కనుక మాత్రం గోశాలలో సేఫ్గా ఉంటాయి. మెడిసిన్ పర్పస్ కానీ వాటికి తినే ఆహారం కానీ అన్నీ దొరుకుతాయి. ఇప్పుడు హైదరాబాద్ జియాగూడ గోశాలకు మీరు వెళ్తే ఎంత ఉంటాయంటే అసలు ఆవులు తింటున్నాయా తినవా, అసలు వాళ్ళ ఆరోగ్యం పరిస్థితి ఏంటిదని జీరో, మెయింటెనెన్స్ కరికి జీరో, ఫండ్స్ అయితే కలెక్ట్ అవుతున్నాయి. మిగతా ఎన్ని చనిపోతున్నా ఏమనేది అసలుకి నోటీస్లోనే ఉండవు. అన్ని ఎఫ్ఐఆర్ కాగానే డంప్ చేసేస్తారు. ఒక డంపింగ్ యార్డ్ లాగా అయిపోతున్నాయి. కానీ దానికి సరైన గోమాత అనే విశిష్టత అక్కడ దానికి జరిగే ఇంపార్టెన్స్ అయితే 0% జరుగుతుంది. వరంగల్లో రిజిస్టర్డ్ అయిన నా నోటీస్లో ఉన్న 2, ఒకటి మహర్షి గోశాల, బృందావన్ గోశాల. రీసెంట్లీ తొర్రూరులో ఉన్న గోశాల మీద రిజిస్టర్ అయింది కేసు. కోర్టు నుంచి ఆర్డర్ కూడా వచ్చింది. అక్కడ తొర్రూరులో ఒక గోశాల అది టెంపుల్ ల్యాండ్లో పెట్టారు. నెక్స్ట్ ఇదే గోశాల విషయంలో పోలీస్ ఎండోమెంట్ కమిషనర్ శ్రీకాంత్ గారు ఉన్నప్పుడు వారి నోటీస్ తీసుకెళ్ళాం. టెంపుల్ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో అవి లీజ్కి ఇవ్వండి. లీజ్కి ఇస్తే మేము సంవత్సరానికి ఇంతో అంత కట్టేసి అక్కడ షెడ్ వ్యవస్థ ఏర్పాటు చేసి ఇట్లాంటి కోతకు వెళ్ళే ఆవులు కానీ లేకపోతే బ్రీడ్ డెవలప్మెంట్ కానీ ఇంకొక అది టెంపుల్ అండర్కే ఉంటాయి. టెంపుల్లో వచ్చే భక్తులకు ఎట్లయితే భద్రకాళి గుడిలో వాటికి వస్తున్నాయి అది అక్కడ రక్షించినట్టు అవుతుంది, ప్రజలకు తెలిసినట్టయితుంది, పూజింపబడతాయి, పిల్లలకు కూడా తెలిసినట్టు ఉంటాయి. వచ్చే ఫ్యూచర్ జనరేషన్కి ఇది చాలా ఇంపార్టెన్స్ అనేసి పోయి అడిగినప్పుడు వారు ఏమన్నానంటే టెంపుల్ ల్యాండ్స్ ఉన్నాయమ్మా, సిపిఎం వాళ్ళు అక్కడ జంతాలు పాటేసి అవి కబ్జా గురవుతున్నాయి, మేము మీకు ఇస్తాము అనేసి చెప్పినారు. దాని తర్వాత సునీత గారు ఎప్పుడైతే ఇప్పుడు కమిషనర్ గారు ఉన్నారో అప్పుడు అసిస్టెంట్ కమిషనర్ ఉండేతాను పోయి ఇస్తే ఇంతవరకు స్పందించలేదని. మరి ఇదే ఎండోమెంట్ ల్యాండ్ ఏదైతే హైదరాబాద్లో ఉన్నాయో అక్కడ ఇస్కాన్ టెంపుల్ వాళ్ళకి డెవలప్మెంట్కి లీజ్కి ఇస్తున్నారు కానీ ఇక్కడ ఇవ్వట్లేదు. చుట్టుపక్కన ఎంత గవర్నమెంట్ టెంపుల్ ల్యాండ్స్ ఉన్నాయి కూడా నోటీస్ లేవు. ఆ టెంపుల్ ల్యాండ్స్లో కూడా చర్చెస్ ఉన్నాయి, మసీదులు కూడా ఉన్నాయి. మరి దాన్ని కూడా ఒక నోటీస్ తీసుకోవాలి. కాబట్టి ఇప్పుడు గురుగారు హిందూ లాయర్స్ అసోసియేషన్ అని ఏదో చెప్తున్నారు, ఖచ్చితంగా దాని మీద ఫైట్ చేసి టెంపుల్ ల్యాండ్స్ కానీ ఎండోమెంట్ ల్యాండ్స్ ఖచ్చితంగా 100% ఆ టెంపుల్కే చెందాలి, గోశాలకి ప్లస్ గోశాల గో సేవా ధామన్ హాస్పిటల్ కూడా ఉండాలి. హాస్పిటల్స్ అయితే ఎక్కడ లేవు అది. నెక్స్ట్ హాస్పిటల్ తోటి ఉండాలి, ప్లస్ ఫండ్స్ కూడా ప్రతి ఒక్కొక్కరు ఇంటిని 1 రూపీ అట్లా ఇంట్లో ఎంతమంది ఉన్నారో చుట్టుపక్కల వాళ్ళ దగ్గర గోశాల ఉన్నా వాటికి ఖచ్చితంగా ఇవ్వండి. అప్పుడే గోమాత రక్షించబడుతుంది, లేకపోతే మాత్రం అది చాలా కష్టం. అనితా ఠాకూర్ గారు అద్భుతంగా ఆవు గురించి చెప్పారు. మనం 28వ తేదీ జూన్ మన అభయ సేన ద్వితీయ వార్షికోత్సవంలో మీరు ఒక పేపర్ తయారు చేయండి. దాన్ని ఎవరో ఒక ప్రభుత్వ లేదు ఒక పెద్దవారు మన దగ్గరికి ఆ కార్యక్రమంలో వచ్చేవారి చేత దాన్ని ఆవిష్కరింపజేద్దాం. అలాగే మీరు సేవ్ కౌ సేవ్ ఎర్త్
ఈ కార్యక్రమం అవేర్నెస్ పెరగాలి. మన వాళ్ళు ఏదో బతుకుతున్నారు అంతే, ఏదో బతుకుతున్నారు, హెల్దీగా బతకడం లేదు. ఆ హెల్దీగా బతకడానికి ఆవు ఉంటేనే బతుకు, ఆవు లేదా సావు, దానికే పెట్టింది ఈవిడ రేవు. అంటే మా గురువు గారు ఏమన్నారంటే, ఏ భూమి మీద అయితే రాముడు పుట్టాడో, ఏ భూమి మీద అయితే కృష్ణుడు పుట్టాడో, ఆ భూమి మీదనే గోవులకి విచ్చలవిడిగా చంపేస్తున్నాడు. ఒక దిక్కు రక్తపు నదులు పారుతుంటే మీ పూజలు చేస్తే ఎలా ఫలితం అవుతాయి? ఒక దిక్కు విచ్చలవిడిగా కోస్తున్నారు, మీ పూజలు ఫలించట్లేదంటే కారణం మీరే. గోమాతను రాష్ట్రమాతను ప్రకటించినప్పుడే మొత్తం భారతదేశం. ఇప్పుడు ఆవిడ చెప్పింది అన్నీ కరెక్ట్. ప్రాబ్లం ఏంటంటే మనం విడివిడిగా పువ్వులు ఉన్నాయనుకోండి, ఎవరు దానికి ఏం గౌరవం ఇవ్వరు. ఆ పువ్వులు మాల చేస్తే, మీకు మంచి ఉదాహరణ చెప్తాను. అది తెలంగాణ ఉద్యమం. తెలంగాణ ఉద్యమం ఒక 50 ఏళ్ల క్రితం వచ్చింది, అది అవ్వలేదు. తర్వాత వచ్చింది 10 ఏళ్ల క్రితం. అప్పుడు ఒక నినాదం ఇచ్చారు, ఏంటిది? డూ ఆర్ డై, నవ్ ఆర్ నెవర్. ఏంటి అర్థమవుతుందా మీకు? ఆ వేడి మామూలుగా రాలేదు. ఆ వేడి స్టేట్ వచ్చేదాకా వచ్చిందా లేదా? ఎన్ని రకాల పోరాటాలు, 1200 మంది చచ్చిపోయారు. చాలా పోరాటం, చాలా ఆరాటం. ఇప్పుడు మనం హిందుత్వాన్ని రక్షించుకోవడానికి, గోమాతను రక్షించుకోవడానికి మనకు ఆ పోరాటం చేయాల్సిన ఆవశ్యకత ఉంది. ఇది మనం కాపాడుకోవడానికి ఆరాటం కలిగి ఉండాలి. దానికోసం మీరందరూ డబ్బులు బాగా సంపాదించండి, మానకండి. పొలాలు మానకండి, స్థలాలు మానకండి, అపార్ట్మెంట్లు మానకండి, కనడం మానకండి, వినడం మానకండి, తినడం మానకండి. ఇవన్నీ చేయక మనం పాడైపోయాం. మీకు అదవుతుందా? స్పిరిచువల్గా మనం జీరోలాగా అయిపోయాం. ఇదేమో ఆధ్యాత్మిక భూమి అయింది కూడా. ఆవుకి పూజలు చేస్తే భగవద్గీతలో చెప్పలేదు. ఏం చెప్పారు? కృషి గోరక్ష వాణిజ్యం వైశ్యకర్మ స్వభావ్యం. కృషి గోసేవ అని చెప్పలే కృష్ణుడు, గోరక్ష. ఈ పదం ఎవరికి చెప్తాడండి? రక్ష అనే పదం ఎవడు చెప్తాడు? మగాడికి చెప్తాడు. దాన్ని ప్రొటెక్ట్ చేయగలిగే దమ్మున్నోడికి చెప్తాడు. ఆ దమ్మున్నోళ్ళు ఈ పని చేయాలని చెప్పాడు కృష్ణుడు. కాబట్టి మనం ఆ దమ్మున్నోళ్ళని తయారు చేద్దాం. ఆ తయారు చేయడానికి బాధ్యత తీసుకోండి. ఈ బాధ్యత నాది అని మనం కానీ పట్టుబడితే అన్ని పనులు అవుతాయి. గుర్తుపెట్టుకోండి, ఒక పని మీదే ఉండాలి. ఒక పనే. మీకు బండ ఉదాహరణ ఇచ్చాను. చిన్నప్పుడు ఎప్పుడో మా నాన్నగారు చెప్పారు, కృష్ణరాజు ఒకచోటే కొడతాడు రా అని. అయితే ఏంటి అన్నారు, ఒకచోటే కొడితే ఆడి చెయ్యి విరిగిపోద్ది, ఆడు వీక్ అయిపోతాడు. అలా మీకు అర్థమైందా? ఒకే పని మీద ఉండాలి, అదే పని మీద ఉండాలి. ఇప్పుడు జూన్ 28 ఆ పని మీద ఉన్నాం మనం. అలా మీరు గోమాత పని మీదే ఉండండి. మేమేం సపోర్ట్ చేయాలో మేము చేస్తాం. మీరు అదే పని మీద ఉండాలి. మీరు అదే పని మీద. జై గోమాత. మనకి తెలియదని కాదు, కానీ చిన్నప్పుడు మనం విన్నాం, 4 కొడుకులకి తండ్రి 4 కర్రలు ఇచ్చాడు, ఒక్కోటి విరవమన్నాడు, విరిగిపోయింది. తర్వాత 4 కర్రలు ఒకసారి విరవమన్నాడు, విరగలే. సేమ్ ఈ మొన్న మధ్యప్రదేశ్లో లేదా బీహార్లోనో ఎక్కడో ఒకడో మన వాళ్ళు ర్యాలీ వెళ్తున్నారు, హనుమాన్ శోభయాత్ర. ఎక్కడోలే మొత్తానికి వెళ్తున్నారు. వెళ్తుంటే వాళ్ళు పైనుంచి రాళ్ళు వేశారు. మన వాళ్ళు చూశారు, ఎక్కడి నుంచి రాళ్ళు వేశారో అక్కడికి వెళ్ళి దిబిడి. మీకు అర్థమవుతుందా? ఇక ప్రతిదారి వెళ్ళడం, కంప్లైంట్ చేయడం, అర్థమైందా? వాళ్ళకి అక్కర్లేదు అలాంటివన్నీ కదా. కాబట్టి మనం ఎదగాలి. అలాగే గోమాత విషయంలో చాలా వీడియోలు చూసాం. వాళ్ళు కారులో వచ్చి కూడా కారు వెనక డిక్కి తీసి అందులో కుక్కి పట్టిపోతున్నారు, వెనక సీట్లు పెట్టి పట్టిపోతున్నారు. ఎందుకంటే రాక్షసులు కాబట్టి వాళ్ళు మనుషుల్ని తినడం ఒకటే స్టార్ట్ చేయలేదు, మిగిలినవన్నీ అయిపోయినాయి. వాళ్ళు గాడిదని వాడేస్తున్నారు, కుక్కను వాడేశారు, వాళ్ళ అక్కను వాడేశారు. ఇంకా కుక్క చెక్క అక్క అనే తేడా లేకుండా భూమి మీద ఏ జంతువు ఉన్నా వాళ్ళు వాడేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ యొక్క మనస్తత్వం ఆ విధంగా ట్యూన్ చేయబడింది అప్పటి నుంచే. కాబట్టి అటువంటి రాక్షస జాతుల నుంచి ఈ జాతిని రక్షించుకోవాల్సిన బాధ్యత ఎవరిదే? కాబట్టి మీ అందరికీ మరో రిక్వెస్ట్ ఏంటంటే, మనం ఆ కార్యక్రమం సమయానికి ఒక బుక్ ఇస్తాం, ఎందులో ఏముంది అనే బుక్. ఈ లోపల వస్తే ఈ లోపల మనం మళ్ళీ మీటింగ్లో కూడా తీసుకుందరు. అందులో చాలా విషయాలు ఉన్నాయి, తెలుసుకోండి. మనం భగవద్గీతలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయో నాకు తెలుసు అన్నది చేస్తున్న ఎవరన్నా. ఇది ఆనందం,
ఎన్ని ఉన్నాయమ్మా? రైట్. 3 అధ్యాయాల పేర్లు నేను చెప్పగలను అన్న వాళ్ళు చేస్తాను. మీ పేరమ్మా? మా అమ్మగారి. మన అందరం మన పిల్లలకి ఒరే ఇది భగవద్గీత, దీంట్లో 18 అధ్యాయాలు ఉంటాయి, ఎప్పుడన్నా చెప్పామా? ఎప్పుడన్నా కూర్చోబెట్టామా? అందుకని రిక్వెస్ట్ ఏంటంటే వారానికి ఒక్కరోజు మీ ఇంట్లో మీరే మీ పిల్లలతో కూర్చోండి. మీరే మీ ఆయన శనివారం సాయంత్రం 8 to 9, కూర్చోపోతే ఫైన్. అదొద్దా? కూర్చోండి. కూర్చుని భౌతికత తీసుకోండి. భర్త ఓ శ్లోకం దాని అర్థం, భార్య ఓ శ్లోకం అర్థం, కొడుకు కూతురు నలుగురు చదవండి. అరగంట అవుతుంది. దాని మీనింగు అదంతా చదివేసరికి తర్వాత డిస్కస్ చేయండి. అసలు యుద్ధం ఎందుకు చేశాడు, అప్పుడు పిల్లలకి అర్థం అవుతుంది. లేకపోతే ఎలా తయారవుతారు? మమ్మీ ఈ ఫోటో పెట్టకూడదంట కదా అంటాడు. ఏ ఫోటో? కృష్ణుడు అర్జునుడు యుద్ధం చేసింది. మొన్న ఎవరో సినిమా ఆయన వాళ్ళ ఆఫీస్కి వెళ్తే కృష్ణుడు అర్జునుడు ఇది పెట్టద్దు అన్నారు చాలామంది. ఎవడ గుడ్డిగా అన్న ఇక్కడ పెట్టద్దు అంటాడు. దాని గురించి ఎవరు చెప్పాలి? భగవద్గీతలో సంజయుడు చెప్పాడు. అందరు చెప్పండి. యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుద్ధరః తత్ర శ్రీర్ విజయోర్ భూతి ధ్రువా నీతిర్ మతిర్మమ. అంటే అర్థం ఏంటి? ఎక్కడైతే కృష్ణుడు అర్జునుడు ఉంటారో అక్కడ విజయము, సంపద, నీతి, బలము తప్పనిసరిగా ఉండును అని ఎవరు చెప్పారు? సంజయుడు చెప్పాడు. సంజయుడు చెప్పింది వినాలా, ఎవడో సచ్చినోడు చెప్పింది వినాలా? సంజయుడు చెప్పాడని నీకు తెలిస్తే కదా, తెలియాలంటే నువ్వు చదివేడిస్తే కదా. అందుకని నా రిక్వెస్ట్, వారానికి ఒక్కరోజు మీరు మీ ఫ్యామిలీతో కూర్చోండి. కూర్చుంటే పిల్లలకి మీరు వివరించిన వారు అవుతారు. అలాగే మరొక, ఇక్కడ స్విగ్గీ జొమాటో బ్యాచ్లు ఏం లేవుగా, అందరూ స్వయంగా వండే రకాలే కదా. కాబట్టి మీరు కిచెన్లోకి వెళ్ళే ముందే సెల్ ఫోన్ తీసుకుని రామాయణం అని కొట్టండి. ఎన్ని రామాయణాలు ఉన్నాయి? ఎంతమంది చెప్పారు? చాగంటి గారు, గరికపాటి వారు, సామవేదం వారు, సాతులూరు వారు, వద్దిపత్తి వారు, శ్రీభాష్యం అప్పలాచార్యులు వారు, మల్లాది వారు, ఇంకెవరు చెప్పారు? నేను చెప్పేది ప్రవచనాలు, స్పీకర్స్ 7 వచ్చినాయి. 7 రామాయణాలు వినండి, మీ జీవితం అయిపోద్ది. మీ జీవితంలో ఏడుపు ఉండదు. అలా వింటూ చేయండి. వింటూ వంట చేయండి. అది మానేసి ఏం వండుతున్నా, పుచ్చిపోయిన వంకాయలు ఎందుకు సొల్లు కబుర్లు, అదేమో అలా అయిపోద్ది. మీరు ఎలా మాట్లాడితే చుచ్చు అని మీ అందులో పడి అలా అయిపోద్ది. ఎందుకది? అందుకని మీరు చెవులు తెరవండి, నోరు మూయండి. కిచెన్లో ఇది రాసి పెట్టుకోండి. చెవులు తెరవండి, నోరు మూయండి. అర్థమైందా? చెవుల్లోకి రామాయణం వెళ్తూ ఉంటే మీరు ఆ వంట చేస్తే ఎంత బాగుంటుంది. మొన్న దంపేట వెళ్ళాం 3 రోజుల క్రితం. ఊరికే సరదాగా చెప్పాను, మీరే ఎంజాయ్ చేస్తారని. వాడి భార్యాభర్తలు, వాడికి ఏదో బజ్జీలు ఇష్టం, అందుకని వాడు కేజీ పిండి తెచ్చాడు, నూనె తెచ్చాడు, ఏదో వాము గీము తెచ్చాడు, దాన్ని బజ్జీలు చేయమన్నాడు. వీడేం బయటికి వెళ్ళాడు, వచ్చాడు పొద్దున్న వెళ్ళాడు, వచ్చేసరికి ఇదిగో ఇలా మూత వేసుకుంది పెద్దది. ఏమంటారండి దీన్ని? పెద్ద అని ఏమంటారు? బేసినా? ఈ బేసిను ఏమనుకుంటాడండి మౌడు అనేవాడు? దాని నిండా ఉన్నా అనుకునే ఆ స్నానం చేసి వస్తానని మంచి ఊపి స్నానం చేసి వచ్చాడు. స్నానం చేసి వచ్చి ఇలా తీసాడు. తీస్తే ఒక్కటే ఉంది. ఆకాశంలో సూర్యుడున్నడు చంద్రవేలకి, ఒక్కటే ఉంది. వాడు బాధపడి వాడి హృదయం బద్దలై, ఏంటే కేజీ పిండి తెచ్చాడు, బజ్జీలు ఏం చేసావు బుజ్జి అన్నాడు. అంటే అవి ఎలా ఉన్నాయా అని అలా వేపుతూ ఇలా వేసాను. ఇలా వేపడం, ఇలా మేపడం, ఇలా వేపడం, ఇలా మేపడం, ఇలా అప్పుడు తిప్పడండి. ఆడి పేరు రెడ్డి. ఇలా వేపడం, ఇలా మేపడం, ఇలా వేపడం, ఇలా మేపడం, అలా అన్నీ అయిపోయినాయి అందే. అంటే వాడు పాపం హృదయం బద్దలైపోయింది కదా. వాడు అన్నాడు, ఇది పట్టుకుని బాధతో, అసలు అన్ని బజ్జీలు ఎలా తిన్నావే అన్నాడు. అనగానే ఇలా తీసి ఇలా అంది. దరిద్రం అయిపోయింది. మనం ఆఫ్ఘనిస్తాన్ కోల్పోయాం, అది గాంధార దేశం. పాకిస్తాన్ కోల్పోయాం, అది సింధు దేశం. బంగ్లా కోల్పోయాం, అది ఢాకేశ్వరులు ఉండేటువంటి దేశం. అర్థమైందా? ఎందరో మహానుభావులు పుట్టినటువంటి దేశం.
మీకు తెలియదు, మా సాంప్రదాయం వెనకాల ఫోటోలనే చూడండి, ఆ వెనకాల పెద్దవాళ్ళు ఉన్నారే, అది మా గురు పరంపర, మా ఇస్కాన్ గౌడీయ సాంప్రదాయం. అందులో చాలామంది మహాత్ములు ఈ సాంప్రదాయానికి సంబంధించిన వాళ్ళల్లో అంటే అదే 6 ఫోటోలు కానీ ఇంకా చాలామంది ఉన్నారు. ఎక్కువ మంది బెంగాల్లో బంగ్లాల్లోనే పుట్టారు. ఆ మహానుభావులు పుట్టిన స్థలాలు ఇప్పుడు హిందూ దేశంలో లేవు కొన్ని. కాబట్టి ఆ బజ్జీల్ని ఆవిడ ఒక్కతే తిన్నట్టుగా మన దేశంలో భూభాగాల్ని పందులు అలా తినేసినాయి. మనకు మిగిలింది ఇది ఒకటే, ఈ బజ్జీ ఒకటే మిగిలింది, ఈ భారతదేశం ఒకటే మిగిలింది. ఈ ఎదవలో మనం సెక్యులర్ కుక్కల్లా ఉంటే ఇది ఒకటి కూడా మింగేస్తారో. అందుకని మనం ఆ స్థితి రాకుండా కాపాడుకోవాలి. క్వశ్చన్స్ వేయకుండా, వాడికి క్వశ్చన్ వేసే ఆన్సర్ ఛాన్స్ ఇవ్వకుండా వాడు మాట్లాడు. ఎవడో మరక నేను అయ్యప్ప గుళ్ళోకి ఆడవాళ్ళు రానివ్వట్లేదు అన్నాడు. నేను ఫోన్ నెంబర్ పెట్టి, నువ్వు మసీదుల్లో ఆడమొల్లాలు తయారయ్యాక వెంటనే ఫోన్ చేయాలి. వస్తాడాడు వస్తాడా? అది ఎవడో బాగా చెప్పారు. మాకు కుప్పం అని ఒకడు ఉన్నాడు, వాడు అన్నాడు, గురువుగారు సిద్ధాంతపరంగా వీళ్ళు మిమ్మల్ని ఓడించడం, గన్నేరు పప్పు గారు పిఎం అవ్వడం, అక్కడ ఈ మూడోది ఆడమొల్లాలు, ఈ 3 జరగని పనులు అన్నాడు. సర్టిఫికేట్ లేదు. కాబట్టి మనం అందరం మాట్లాడవలసిన సందర్భం వచ్చినప్పుడు మాట్లాడాలి, డిస్కషన్ చేయాలి. పిల్లలు అలాగే ముఖ్యంగా మన పిల్లలు ఎవరితో స్నేహం చేస్తున్నారు ఇది కూడా మనం చూసుకోవాలి. ఎందుకంటే ఇది మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్తా అంటే జాగ్రత్త కోసం. ఒక ఆడపిల్ల 10th క్లాస్ చదువుతుంది, 10th అమ్మాయి మిస్ అయిపోయింది. ఎలా మిస్ అయిపోయింది? హాల్ టికెట్కి వెళ్ళింది. హాల్ టికెట్కి వెళ్తుంటే మై ఆప్కా సాత్ ఆయేంగే, అది వెళ్ళింది. రిటర్న్ వచ్చేప్పుడు హమారా ఘర్ నజదీక్ మే అంది. ఈ పిల్ల వెళ్ళింది, మన పిల్ల దీంతో వెళ్ళింది, ముసుగు దొంగతో వెళ్ళింది. లొసుగు తెలియదు కదా, ముసుగుతో వెళ్ళింది. వెళ్తే ఏ మేరా మమ్మా హై, ఏ మేరా పప్పా హై అంది. పని అంది, కానీ అంది. తర్వాత తలుపు ఇలా తోసింది, తోసి ఏ మేరా భయ్యా హై, ఆప్కే లియే బడా గొయ్యా హై. నేను జోక్గా చెప్తున్నాను కానీ ప్రాక్టికల్గా హ్యాపీ ఇది. తలుపు తోసింది, లోపలికి దాన్ని తోసింది. లోపల ఆడు ఉన్నాడు, కెమెరా ఉంది, చేయకూడదంతా చేసాడు, వీడియో తీసేశాడు. ఆ పిల్ల డేర్ పిల్ల కాబట్టి మానభంగం అయినప్పటికి కూడా అది ఇంటికి వచ్చి చెప్పింది. పోలీసు ఏదో గొడవ, కానీ దాని జీవితం ఒక ఎంత ఇబ్బందికర స్థితికి వెళ్ళింది ఆడపిల్ల 10th క్లాస్. అలా ఎన్ని లక్షల మంది పిల్లలు. కాబట్టి మీరు ఖచ్చితంగా చెప్పాలి. అక్కడ బురద ఉందని చెప్తాం కదా, అక్కడ పాము ఉందని చెప్తాం కదా, అలాగే అక్కడ మరక ఉందని చెప్పాలి. అన్ని మతాల సమానుడు. కొత్త చెప్పులు 700. భారత్ మాతాకి. ఇప్పుడు మనం భౌతిక చదువుతాం కదా ఇస్కాను, దాన్ని తెలుగులో అనువదించింది వారే, మొత్తం దాన్ని కూడా అనువదించారు. అద్భుతం. వారు 2 ఏళ్ల క్రితం తిరుపతిలో కలిశారు. వారు బోల్డెన్ క్లాసులు ఇచ్చారు. భలే భలే గట్టిగా గివ్ ద బిగ్ హ్యాండ్ టు అమ్మ. కాదు అపార్ట్మెంట్ ప్రెసిడెంట్. నా పేరు మధుసూదన్. మీ పేరు మధుసూదన్ ఓహో శర్మ ఫర్ ధర్మ. చాలా సంతోషం. భారత్ మాతాకి. అబ్బో నేను మీ పార్టీ, మీకు తెలుసా? నేను కూడా మీ పార్టీ అండి. ఇవాళ 12 దాటికి మౌనం వదిలే. ఒకసారి 1 గంట 2, 3 తర్వాత మౌనం వదిలే. రోజు నేను నిద్ర లేచిన వెంటనే మాట్లాడను. ఇప్పుడు మీలాంటి వాళ్ళు చాలా అవసరం సార్. ఇప్పుడు దేశానికి ఏంటంటే హిందుత్వం అనేటువంటిది చాలా అవసరం. మాదంటే ఏజ్ అయిపోయి ఉన్నది ఆల్రెడీ, అందుకోసం అని కొద్దిగా చాలా సంతోషం, చాలా సంతోషం. నాన్న ఇంకెవరన్నా మాట్లాడే ఉంటే మాట్లాడండి. ఈ యొక్క విశాలమైనటువంటి దిల్లుతో మాకు ఇల్లు ఇచ్చినటువంటి, ఈ సౌకర్యం కల్పించినటువంటి ఈ అపార్ట్మెంట్ ప్రెసిడెంట్ మధుసూదన్ శర్మ గారికి, మా అమ్మకి, సీతామహాలక్ష్మి గారికి ధన్యవాదాలు. చాలా సంతోషం అండి. మంచి వాతావరణం. నాకు చాలా ప్లీజ్ అయిపోయాను రాగానే. చాలా హ్యాపీ, చాలా హ్యాపీ. చాలా ధన్యవాదాలు.